ఇది ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే తెలియచేయవచ్చు. దానికి నివృత్తి చేయబడతాయి. రాసి ఇచ్చినా పర్లేదు, లేదంటే లేచి అడిగినా పర్వాలేదు. ఇంతవరకు అయిన సెషన్స్ మీద 2 సెషన్స్ అయ్యాయి కాబట్టి మీకు ఏమైనా సందేహాలు ఉంటే దాన్ని అడగవచ్చు అన్నా. ఇక ఏ అంశాలైనా అడగవచ్చు అంట. అడిగితే దానికి మీకు నివృత్తి చేస్తారు. What we will do is actually we will begin with what we studied in the morning. ఆరంభంగా ఉదయకాలం మనం ఏం చదివామో ఒకసారి ప్రారంభిద్దాం. If there are questions to ask from that would be better. మీరు దాంట్లోంచి అడిగితే మంచిది. In the first session we saw about the importance of God's word. మొదటి తరగతిలో దేవుని వాక్యము యొక్క ప్రాముఖ్యతను ధ్యానించాం. In the second session we were looking at the list of the gifted men whom God has given for his people. రెండవ తరగతిలో దేవుడు మనకిచ్చిన సదుపాయాల్లో దేవుని వరము కలిగిన మనుషులు. We did not complete that. అది పూర్తిగా మనం వివరించలేదు, but we saw that list. ఆ యొక్క జాబితాను చూసాం. So if there is any question or clarification you want on what you have heard, ఇంతవరకు జరిగిన దాంట్లో మీకు ఏమైనా ఒక సందేహము వివరణ కావాలంటే మీరు అడగొచ్చు. You can ask that now. This is a question answer session. ఇది ప్రశ్నోత్తరముల తరగతి. And no questions? ప్రశ్నలు ఏమీ లేవండి. Somebody has said that if people are not asking any questions, either they didn't understand anything or they have understood everything. ఒక ఆయన ఇలా అన్నాడంట, ప్రశ్నలు ఏమీ లేకపోతే వారికి పూర్తిగా అర్థమయ్యాయి అని ఉండాలి, లేకపోతే ఏమీ అర్థం కాకుండానే ఉండాలి. So now there is no question. I don't know what I should understand from that. మరి ఏ ప్రశ్న లేనప్పుడు నేనేం అర్థం చేసుకోవాలి, నాకు అర్థం అవ్వట్లేదు. అనగానే ప్రశ్నలు వచ్చినాయి చూసారా. లేదు మామూలుగా అడిగండి. ఓకే. అది వర్తమానంలో వస్తుంది, అది ఇంకా వర్తమానం చెప్పలేదు కాబట్టి. పర్మనెంట్ అండ్ టెంపరరీ అండ్ పర్మనెంట్, దేర్ ఆర్ 2 classifications we have given. How can we prove that they are temporary? How can we prove that they are permanent? See, when we say that they are temporary, that is the first 2 apostles and prophets, when we say that they are temporary, what it means is their ministry was only for the beginning of the church, for laying down the foundation for the church. Foundation work doesn't continue forever. It is a beginning works. సౌండ్ కొంచెం జాగ్రత్తగా పెట్టండి తమ్ముడు. టెంపరరీ అంటే తాత్కాలికమని మనం చెప్పినప్పుడు అవి సంఘ ఆరంభంలో మనకి ఇవ్వబడిన వరాలుగా కనబడతాయి. వారు పునాది వేశారు. పునాది ఎప్పుడు కూడా అది ఒక్కసారే వేయబడుతుంది, తర్వాత మళ్ళీ అది వేయబడదు. కాబట్టి అప్పటితో అవి ఆగిపోయాయి కాబట్టి వాటిని తాత్కాలికం అంటున్నాం. It was for the beginning and it was in the time when the scripture, the revelation was not complete. ఇది 2 విషయాలు ఇక్కడ మీకు చెప్పాలి. ఒకటి సంఘ ఆరంభంలో ఇవ్వబడిన వరాలు, అంతేకాకుండా దైవ గ్రంథము పూర్తిగా అచ్చువర్తించబడలేదు, ఇంకా అంటే ముద్రించబడలేదు. So once the church is began and once the revelation is complete,
their ministry is ended. సంఘము పూర్తిగా ఆరంభించబడిన తర్వాత, రాయబడిన దేవుని వాక్కు పూర్తయిన తర్వాత ఇంకా అవి ఆగిపోయాయి అన్నమాట. This apostles and prophets are called as foundations in Ephesians 2:20. అపోస్తుల కార్యాల గ్రంథము అపోస్తులు ప్రవక్తులు అనేవారు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం వరకు వాళ్ళు పునాది వేశారు అన్న మాట మనం రాయబడింది. You can read that verse. ఆ వచనం చదవండి. Yeah, when it says about the church, it says, and are built upon the foundation of the apostles and prophets. Yeah, they are called as foundation. వారు అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది, అంటే పునాది పరిచర్య వారిది అని చెప్పబడింది. And look at verse 5 of chapter 3. 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. Apostles and prophets are there also given as a means of revelation. So the foundation work is over. పునాది పరిచర్య అయిపోయింది కదండి, పునాది వేసేసారు కదా. The revelation of the word of God is complete. దేవుని వాక్య ప్రత్యక్షత అంటే బయలుపరచబడేది అయిపోయింది. So scripture itself identifies these two in connection with the foundational and revelational ministry. అది లేఖనాలు అది ఫౌండేషనల్ గాను తర్వాత ప్రత్యక్షత గాను ఇవ్వబడ్డాయి. So that's why we call them as temporary or foundational. అందుకే దాన్ని పునాది లేదంటే పునాది పరిచర్యగా మనం పిలుస్తున్నాం. Now there are no apostles. ఇప్పుడు అపోస్తులు లేరు అక్కడ. Now there are no prophets who bring God's word. దేవుని వాక్యాన్ని పరలోకం నుంచి తెచ్చే ప్రవక్తలు కూడా లేరు. Because it's complete, perfected. ఇది పరిపూర్ణం చేయబడింది, ముగించబడింది. So that is why we separated that as temporary or foundation. అందుకే ఆ రెండింటిని మనము తాత్కాలికము లేదా టెంపరరీ అని చెప్పాం. So it is based on the scripture itself. అది దేవుని లేఖనాన్ని ఆధారం చేసుకుని చెప్పినవే. Not because brethren people teach like that. బ్రదర్ వాళ్ళు ప్రవక్తలు అపోస్తులు లేరని బోధిస్తున్నారు అని మీరు అనుకోవద్దు. Is that it right? Yes. Yes. ఆ ప్రశ్న అయిపోయిందండి, అర్థమైందా? ఇంకేమైనా చెప్పాలా? ఓకే, ఇంకా అడగండి త్వరగా. Anything else? బైబిల్ ప్రకారంగా సంఘము ఏ పేరుతో పిలువబడాలి? ప్రశ్న. అకార్డింగ్ టు ద బైబిల్, బైబిల్ ప్రకారం అకార్డింగ్ టు ద బైబిల్ ఆర్ స్క్రిప్చర్స్, వాట్ నేమ్ షుడ్ బి గివెన్ టు an assembly? For example, did you get the question? Yeah. For example, some people will call that Church of Christ. Some people call that Baptist Church, CSI Church, or Lutheran. You see, in the scripture, what is the name that is given? లేఖనాల్లో ఏ పేరు ఇవ్వబడింది? The church at Corinth. కొరింథీలో ఉన్న సంఘము. Church of the Thessalonians. తెస్సలోనికైలో ఉన్న సంఘము. So it is always connected with a place. ఆ యొక్క స్థలానికి అది అనుసంధానించబడిన పేరుగా ఉండేది. So if you ask me what does the Bible allow, I should say that it allows only this, connected with the place. మీరు నన్ను అడిగితే బైబిల్ ఏమి దానికి జవాబిస్తుందంటే ఏ స్థలములో ఉందో దానితోనే అది అనుసంధానించబడిందని చెప్తాను. As we have seen in the morning, ఉదయకాలం మనం చూసినట్టుగా the church is the Lord's. సంఘము ప్రభువుది. Who names our children? Who gives name to our children? పిల్లలకు ఎవరు, Our children. మన పిల్లలకు ఎవరు పేర్లు పెడతారు? We give, right? మనమే పేర్లు పెడతాం కదండి. So church is the Lord's. సంఘము ప్రభువుది. So he should give the name. ఆయన పేరు ఇవ్వాలి. You understood? So strictly speaking, biblically speaking, that is the answer.
దేవుని లేఖనానుసారంగా మనం మాట్లాడితే కనుక అదే దాని యొక్క జవాబు. But when we acknowledge that as the right answer, మనం అది సరైన జవాబుగా గుర్తించినప్పటికీ, you see, for identification of assemblies like us, we just use certain names in some places. గుర్తింపు కొరకు లేదంటే అనేక సంఘాలు ఉన్న కారణాన్ని బట్టి కొన్ని పేర్లు వాడుతూ ఉంటాం. Bethel Assembly, Bethany Assembly, బేతేల్ అసెంబ్లీ, బేతనీ అసెంబ్లీ, Ebenezer Assembly. ఎబినేజర్ అసెంబ్లీ. We cannot call it as biblical and all that, but Avan- for convenience sake, for identification sake, we are using it. మనము అచ్చముగా లేఖనానుసారంగా చెప్పలేము, కానీ గుర్తింపు కొరకు ఏదో పేరు ఒకవేళ మనం గుర్తింపు కొరకు ఆ విధమైన పేర్లు పెడుతుంటాం. We call ourselves as Brethren Assemblies. మనం అందరం కూడా బ్రదరన్ అసెంబ్లీగా పిలబడతాం కదా. Even when this movement started, they did not take a name like that, Brethren and all. ఒకవేళ ఈ యొక్క ఉద్యమం ప్రారంభించబడిన సమయంలో కూడా వారు కూడా బ్రదరన్గా పిలవబడలేదు, ఆ పేరు పెట్టుకోలేదు వాళ్ళు. If just for identification we are using it, we cannot go beyond that. పేరు కొరకు ఏదో గుర్తింపు గుర్తుపట్టడానికి ఈ పేర్లు వాడతారు తప్ప దానికి మించి మనం వెళ్ళకూడదు. And that should not bring us to a feeling that this is another denomination, ఇది మనం వేరే ఒక మత శాఖకు సంబంధించిననే ఒక ఆలోచన తీసుకురాకూడదు. Just to identify, we are using it, nothing beyond. పేరు కొరకు ఆ పేరే పెట్టుకోవాలి. అర్థమైంది నాకు. అవ్వకపోతే అవ్వకపోనండి, మనం చేయగలం. కానీ విషయం ఏంటంటే దేర్ ఈజ్ ఎ సెక్ట్ హియర్ అండ్ దట్ సెక్ట్ నేమ్ ఈజ్ చర్చ్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, because that is there in the word of God. It is the only name given in the word of God, church of Christ. That is the reason we kept that church of Christ. All the remaining names which you are making and calling by that, they are false. That is the main question here. You see, when you say church of God, that also is, it's not a name given there. It just says that the church belongs to God, that's all. చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘం అనేది అది క్రీస్తుకు సంబంధించిందని అర్థంతో రాయబడిందే తప్ప ఆ పేరు అందరిని పెట్టుకోమని ఆయన రాయలేదంట. God was not putting a name there. రాబోయే సంఘాలన్నిటికీ కూడా క్రీస్తు సంఘం అని పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ లేఖనం అయితే రాయబడలేదంట. If you say church of God is a name, దేవుని సంఘము అనేది ఒక పేరు పెట్టుకోండి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్. Church of Christ or Church of God, in the morning House of God, there are a lot of titles given. If you take it all as names, then you should say that pillar and ground of truth, that is also a name. ఇప్పుడు దేవుని సంఘము, దేవుని జీవం గల దేవుని సంఘము, దేవుని సంఘము, సత్యమునకు ఆధారము లేదంటే స్తంభము అనే అన్నీ కూడా పేర్లుగా తీసేసుకోవచ్చు కదా. You cannot say that God is giving that names for the church. అవన్నీ సంఘానికి ఆయన ఇచ్చాడని మనం చెప్పుకోవచ్చు. They are only descriptions, that's all. అవన్నీ కూడా వివరణ కొరకు ఇవ్వబడిన ఆ విషయాలు మాత్రమే. So if somebody is calling as Church of God is a title God has given, no, God has not given any title for his church on the earth. ఎవరైనా ఒకవేళ క్రీస్తు సంఘము లేకపోతే దేవుని సంఘము లేకపోతే జీవం గల దేవుని సంఘం అనేవి దేవుడు పెట్టిన పేర్లు అవి తప్ప వేరే పెట్టుకోకూడదంటే అవేమీ కూడా లేఖనాల్లో ఆ ఉద్దేశంతో రాయబడలేదు. You should remember that church itself is a wrong translation. ఒక రకంగా ఆలోచించాలంటే సంఘము అనేదే సరైన తర్జుమా కాదు. Ecclesia is not church, ecclesia is actually assembly. ఎక్లీషియా అనే పదం ఏంటంటే శాసనసభ, అసెంబ్లీ అని అర్థం అనమాట. అసెంబ్లీ అని అర్థం. Called out company, in the morning we had seen that. పిలవబడిన సమూహం అని అర్థం అండి. అది సంఘంగా కూడా తర్జుమా చేయడానికి అవ్వదు. So it's not church is not a right translation. అసలు తెలుగులోకి తర్జుమా చేయబడిన సంఘము చర్చ్ అనేది కూడా తర్జుమాలో కొంచెం తేడా జరిగింది. You said people are naming it as Church of God, no? Right? Church of Christ. Church of Christ. Yes. Church. Church itself is wrong translation. But they are calling it as Church of Christ, right? Or are they calling it as Christu Sangam? They call it as Christu Sangam. Church of Christ. Telugu? Same. They call it as what? Church of Christ. Christ Sangam. Sangam, yeah. Churches, are you saying something? Do they call themselves in English or in Telugu? Telugu. Telugu. Oh, tell me that. Telugu.
Because Sangham is okay. Ecclesia means Sangham, separated people. Yeah. If they are using church as a name, that's a wrong translation. తెలుగు బాగానే ఉందండి, సంఘం అనేది తెలుగు రైటే అంట, ఇంగ్లీష్లో చర్చ్ అనేది తప్పు అంట, మన రైటే, మీరు కంగారు పడకండి. నో, దట్స్ వాట్ ఇప్పుడు చెప్పింది అదే కదా. It's not a name, it's a description. అది పేరు కాదు, అది ఒక వివరణ మాత్రమే. In the epistle is always connected with the place. పత్రికల్లో ఉన్న సంఘాలన్నీ కూడా ఆ స్థలంతో అనుసంధానించబడినవి. ఎఫెసీలో ఉన్న సంఘం, కొరింథీలో ఉన్న సంఘం, కొలసీలో ఉన్న సంఘం, ఫిలిప్పీలో ఉన్న సంఘం. అది హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ పత్రిక రాసిన దైవజనుడు పాత కొత్త నిబంధన శ్రేష్టతను తెలుపుతూ 22వ వచనంలో, అధ్యాయం 12వ అధ్యాయం, ఓకే, ఈజ్ ఇట్ కంప్లీటెడ్ దట్ క్వశ్చన్? ఆన్సర్ ఇస్ కంప్లీటెడ్, దే ఆర్ ఆస్కింగ్. Are they satisfied? సంఘం కాదు, చర్చ్ అనకూడదండి, సంఘం రైటే. So for the question, what I said is, we are not given the right to name the church. ఆ ప్రశ్నకు ఒక సంఘానికి పేరు పెట్టాలనే ఆ అధికారం మనకు దేవుడు ఇవ్వలేదు అంటున్నాడు అంకుల్. God himself should name, దేవుడే దానికి పేరు ఇవ్వాలి. but such names we don't see. అలాంటి పేర్లు ఏమి మనకు కనిపించవు కదా. But there are only descriptions given. కొన్ని వ్యాకరణాలు లేదంటే కొన్ని ఆ పేర్లు అక్కడక్కడ కనబడతాయి. వివరణ. There are only descriptions given. ఆ వివరణలు ఇవ్వబడ్డాయి అక్కడక్కడ. There are no names. పేర్లు ఇదే పెట్టమని ఎక్కడ రాయలేదు అది. But we sometimes give names just for identification, nothing more. మనము గుర్తింపు కొరకు మాత్రమే కొన్ని పేర్లు ఇస్తాం. ఇప్పుడు అందరికీ యునానమస్గా ఒకే పేరు ఉండాలంటే కనుక దేవుడు ఈ పేరు పెట్టండి అని చెప్పాలి. ప్రత్యక్ష గుడారం ఉందనుకోండి, ఇక ఆదికాండం నుంచి లేకపోతే నిర్గమాకాండం నుంచి మలాకీ గ్రంథం వరకు అందరూ ప్రత్యక్ష గుడారం అని పిలుస్తారు. దానికి ఆ పేరు ఇచ్చాడు దేవుడు. కానీ కొత్త నిబంధనలో సంఘానికి ఒకే పేరు ఇమ్మని రాయలేదు. Brother is not satisfied, you can just ask him. చెప్పండి. ఓకే, లేదు. He is not asking about Church of Christ, he is asking about a brethren. Am I right? His first question is Church of Christ, added question is Brethren Assembly. Okay, brethren also I told in between, బ్రదరన్ కోసం కూడా నేను చెప్పాను కదా, అది పేరు ఎవరు వాళ్ళ మొట్టమొదటి ప్రారంభించినప్పుడే వాళ్ళు పెట్టుకోలేదు. అది we just use it for identification, not like a name or anything. అది ఓన్లీ ఫర్ గుర్తింపు కొరకే దాన్ని మనం అలా వాడతాం, అది ఒక పేరుగా మనం తీసుకోం. సార్ నెక్స్ట్, ఇంకా is that brother satisfied? సహోదరుడు ఏమైనా సంతృప్తి కలిగాడా అని అది చెప్పు. మరి మొదలెట్టు, ఇంకేంటి మీ సందేహం అని చెప్పండి. ఆన్సర్ చెప్పొద్దు, క్వశ్చనే అడగండి, ఆన్సర్ ఇక్కడి నుంచి వస్తుంది. ఆన్సర్ చెప్పొద్దు. అది వద్దులేండి, ఇప్పుడు ఇక్కడి నుంచి రానండి. ఇంకా మీ ప్రశ్న కరెక్ట్గా చెప్పండి సార్. ఓకే, మీరు చెప్పండి. అయిపోయిందని ఆయనే చెప్పాను సార్. ముగించాను అన్నాడండి, నేను ప్రారంభిస్తున్నాను. అడిగిన ఆయనే ముగించేసాను అన్నాడు, నేను ప్రారంభిస్తున్నాను. మళ్ళీ ఇది నేను అక్కడ ఆయనే చెప్తే మీరు కాదు. ఓకే బ్రదర్, యు ఆస్క్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆ పత్రిక రాసిన దైవజనుడు పాత క్రొత్త నిబంధనల శ్రేష్టతను తెలుపుతూ 22వ వచనంలో ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును అన్నాడు. పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘం అంటే ఎవరు? Here this is a description of all the redeemed in this portion.
ఇక్కడ విడిపించబడిన వారి యొక్క సమూహము కొరకు రాయబడుతున్న వివరణ. When you read the whole portion, there are various, descriptions given. ఈ యొక్క భాగాన్ని మనం చదివితే చాలా వివరాలు ఉన్నాయి అక్కడ. Above that we see about the Old Testament, descriptions. ఇప్పుడు మీరు చదివిన వచ్చిన భాగానికి పైకి వెళ్తే పాత నిబంధనలో జరిగిన ఒక సంఘటన గురించిన వివరణ రాయబడింది. In verse 18 and all that we see. 18లో మనం చూస్తాం ఆ మేఘము, ఆ గాఢంధకారము, లేకపోతే ఆ బోర ధ్వని, That's all description about కొండ. That's a description about Sinai. అక్కడ సినాయి కొండ మీద ఆ మొదటిసారి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు జరిగిన సందర్భం రాశాడు. That represents the Old Testament. అది పాత నిబంధనని తెలియజేస్తుంది. Now we have come to the New Testament and we have come to Mount Sinai, not Mount Sinai. ఇప్పుడు సియోను కొండకు వచ్చాము అని మనం చూస్తాం. అది 21వ వచనంలోంచి ప్రారంభమైంది. These are all descriptions of all the redeemed now. విడిపించబడిన వారి గురించి వ్రాయబడిన అంశాలు. So verse 23 we see about the general assembly and the church of the firstborn and all that. 23వ వచనంలో జ్యేష్ఠుల సంఘము అని మనం చూస్తాం. Which are written in heaven and to God the judge of all. That all are actually the picture of all the redeemed. ఇక్కడ పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘము వారి యొక్క వివరాలంటే రక్షించబడిన వారందరి పేర్ల కోసం రాయబడిన మాటలు అన్నమాట. The blessings into which we are now brought. ఆశీర్వాదాలు ఈ భూలోకానికి మన ద్వారా ఇవ్వబడిన అంశాలు రాయబడ్డాయి. It's actually a contrast between the Old Testament and the New Testament. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తున్నాడు గ్రంథకర్త. Probably that assembly and all that mentioned there may be, taking all the redeemed included in that. అక్కడ జ్యేష్ఠుల సంఘము అనేది విడిపించబడిన వారందరినీ ప్రస్తావిస్తూ ప్రకటిస్తున్న ఒక అంశం. The realm in which we are now. ఇప్పుడు మనం అందులో ఉన్నాము అని చెప్తున్నాడు. As the redeemed. విడిపించబడిన వాడుగా. It's contrasting between the Old Testament and the New Testament. పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తూ రాయబడిన వాక్య లేఖన భాగము. You have more question or is it all? ఇంకేమైనా ఉందా? ఎవరైనా అడుగుతున్నారా? Now you can ask questions out of syllabus also now. మనం ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయాం కాబట్టి ఇంక బయట నుంచి కూడా మీరు అడగొచ్చు. Sisters also can ask, no problem. సహోదరులు కూడా అడగొచ్చు. I think God willing tomorrow and all that there will be more questions. రేపు వస్తే మీకు ఎక్కువ ప్రశ్నలు. Because we have not entered into important topics, మనం ఇంకా లోపలికి ప్రవేశిస్తున్నాము. వచ్చిన తర్వాత మీకు చాలా సందేహాలు వస్తాయి. We were all introductory in the morning, ఉదయకాలం అంతా మనం పరిచయంలోనే ఉన్నాం. So tomorrow there won't be problem for questions. Lot of questions will be there. రేపు పొద్దున్న ప్రశ్నలు ఎత్తుకోకలేదు, మా సహజంగానే పుట్టేస్తాయి మీ మనసులో. Still, if you want to ask something, you can ask now also. ఇంకేమైనా అడగాలనుకుంటే అడగండి. What is that? This 4 explanation you are going to give, na? Yeah, it will come. I will take it up. ఇంకేమైనా ఉన్నాయా అని అర్థమైపోయినాయా? I think we will go ahead with the classes. మనము మరి మీ దగ్గర ప్రశ్నలు లేవు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. In the morning we had seen this 7 items from various references. మీకు 7 రాశాను కాదండి ఇక్కడ. ఆ ఉదయకాలము ఆ అంశాన్ని మనము
ప్రారంభించాం. And after that we had made these divisions also. ఆ యొక్క భాగాలు కూడా మనం చేసాం. Now we have to see what these 7 items are. ఇప్పుడు ఆ 7 ఏమిటో చూద్దాం. It refers to whom? అవి ఎవరికి సంబంధించినవో చూద్దాం. What is the meaning of these words? ఆ పదాలకు అర్థాలు ఏంటో చూద్దాం. That's what we are going to do now. ఇప్పుడు మనం ఆ విషయాలు చేయబోతున్నాం. I think we don't have to spend much time. ఎక్కువ సమయాన్ని ఇంకా మనము కేటాయించిన అవసరం లేదు. But at the same time we should understand what these items are. అదే సమయంలో అవి ఏంటో కూడా మనకు తెలియాలి. Take the first one. మొట్టమొదటి తీసుకోండి. Apostles. అపోస్తలులు. What's the meaning of that word apostles? అపోస్తలులు అంటే ఏంటి చెప్పండి? Sent ones. పంపబడిన వాడు. Who are these apostles? ఈ అపోస్తలులు ఎవరండి? Now when I ask that, నేను ఆ ప్రశ్న వేసినప్పుడు we should remember that this word apostles is used in various ways in the New Testament. క్రొత్త నిబంధనలో ఈ అపోస్తలుడు అనే పదము చాలా విభిన్నమైన అర్థాలు వచ్చేటట్లుగా వాడబడింది. The Lord is called as an apostle. దేవుడు మనల్ని అపోస్తలుగా పిలిచాడు. In Hebrews chapter 3 verse 1 we have it. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మన కోసం రాయబడింది. Then when you look at Luke 6:13, లూకా సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో కూడా there we see the Lord chose the 12 and named them apostles. ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 మందిని ఎన్నుకుని వారికి అపోస్తలులు అని పేరు ఇచ్చాడు. In Ephesians 1:1 and in various other Pauline epistles, ఎఫెసీ పత్రిక 1:1లో మిగిలిన పౌలు రాసిన అనేక పత్రికల్లో కూడా Paul calls himself as an apostle. అపోస్తలుడైన పౌలు తన్ను కూడా అపోస్తలుడుగా పిలుచుకున్నాడు. In 1 Thessalonians 2:6, 2:6 మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో there the word apostles is used for Paul, Silvanus and Timotheus. ఆ పౌలుకి, సిల్వానుకు, తిమోతికి కూడా ఈ అపోస్తలుడు అనే పదం వాడబడింది. In Romans 16:7, 16:7 రోమాపత్రికలో certain others are also called as apostles. మరికొందరు అపోస్తలులు అనే పేరుతో పిలువబడ్డారు. In some places even Barnabas, I think in Acts, Barnabas is called as an apostle. అపోస్తలుల కార్యాల్లో బర్నబాను కూడా అపోస్తలుడు అని పిలువబడింది. So when you look in the New Testament, the word apostles is used with various ideas. క్రొత్త నిబంధన మనం పరిశీలిస్తే అపోస్తలుడు అనే పదము చాలా విభిన్నమైన అర్థాలు ఇచ్చేటట్లుగా అనేక మందికి వాడబడింది. Now here when Paul says apostles, among this, who are these apostles? ఇప్పుడు ఇంతమంది పేర్లు చెప్పాను కదా, మరి ఇక్కడ అపోస్తలుడు అంటే ఎవరి కోసం రాసినట్టు పౌలు ఇక్కడ? చెప్పండి. ఎస్, It's the 12. ఇక్కడ అపోస్తలులు అనేది ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎవరినైతే పిలిచి అపోస్తలుడు అని పేరు పెట్టాడో వారి కోసం రాయబడింది అనమాట. Of course Judas Iscariot is not there. ఇస్కరియోతు యోధాను తీసేయండి. In his place later Matthias was chosen. అతని యొక్క స్థానంలో మత్తయిను వారు ఎన్నుకున్నారు. So definitely this here it is about the 12. ఖచ్చితంగా ఇక్కడ 12 మంది గురించి చెప్పిన మాట అనమాట. How we can say that it is the 12? మరి ఆ 12 మందిని మీరు ఎలా చెప్తారండి? Because it is about the foundation of the church. సంఘానికి పునాది వేసింది కాబట్టి వాళ్ళే కాబట్టి. And those were the 12. వాళ్ళు 12 మందే. The ones who were there on the day of Pentecost when the church was formed. సంఘము ఆరంభములో 12 మంది అపోస్తలులు అక్కడ అందరూ సాక్షాత్కరించబడ్డారు. Secondly, రెండవదిగా prophets. ఇప్పుడు ప్రవక్తలు కనబడ్డారండి. Who are the prophets? ప్రవక్తలు అంటే ఎవరో? Is it Isaiah, Jeremiah, Ezekiel and all that? హిజ్కియా, ఇర్మియా, దానియేలు, యెషయా వాళ్ళంటారా? కొత్త నిబంధనలో ప్రవక్తలు అంటే ఎవరు? Is it about the New Testament prophets or we can include the Old Testament prophets also? కొత్త నిబంధన ప్రవక్తలేనా, పాత నిబంధన ప్రవక్తలను కూడా దీంట్లో కలపొచ్చా? No, it's about the New Testament prophets. క్రొత్త నిబంధన ప్రవక్తల కోసం రాయబడింది. Why? ఎందుకని? It's about the assembly. సంఘానికి సంబంధించిన ప్రవక్తలు కాబట్టి. And the prophets comes after the apostles. ఈ ప్రవక్తలు కూడా అపోస్తలుల తర్వాత వస్తున్నారు, ముందు రావట్లేదు వాళ్ళు. So apostles belong to the church.
అపోస్తలులు సంఘానికి సంబంధించిన then వారు. definitely prophets who belong to the church, which is mentioned after them, is also the New Testament prophets. వారి తర్వాతే రాయబడింది కాబట్టి వాళ్ళు కూడా క్రొత్త నిబంధన సంఘానికి సంబంధించిన ప్రవక్తలే. And who are these prophets? మరి ఈ ప్రవక్తలు ఎవరో? They were the ones who brought the word of God directly from God to the people. ఒకప్పుడు ప్రవక్తలు అంటే ఎవరండి? నేరుగా దేవుని యొద్ద నుండి వాక్యాన్ని ప్రజలకు బోధించిన వారు కదా. Apostles also did that. అపోస్తులు కూడా పని చేశారు కదా. But apostles were not everywhere. They were only 12. అపోస్తులు 12 మంది అన్ని చోట్లకి వెళ్ళలేరు కదా. But God has chosen certain others as prophets so that he may give the word of God to the people. దేవుడు కొంతమంది ప్రవక్తలను లేపుకున్నాడు. వారు ప్రజలకు నేరుగా దేవుని వాక్కు బోధించేవారు. We had seen that both the apostles and prophets belong to the foundation work. ఇప్పుడు అపోస్తులు ప్రవక్తలు పునాదిలో ఉన్నారు అని చెప్పాం. This ministry is not there now. ఈ పరిచర్య ఇప్పుడు లేదు. There are no apostles, no prophets. ప్రవక్తలు లేరు, అపోస్తలులు కూడా లేరు. But we stand upon what they did as foundation. వాళ్ళు ఏదైతే పునాది వేశారో దాని మీద నిలబడి ఆ పరిచర్య మనం చేస్తున్నాం. We stand upon that foundation. అదే పునాది మీద నిలబడుతున్నాం మనం. Now coming to the second one, the third one. మూడో దానికి వస్తున్నాం. Evangelists. సువార్థికులు. Who are the evangelists? సువార్థికులు ఎవరు? Now the problems will start, is it? సమస్య ఇప్పుడు ప్రారంభమయ్యేలాగా ఉంది. Who are the evangelists? సువార్థికులు ఎవరు? You know, in India, I should say in India, this word is somewhat wrongly used among us. భారతదేశంలో ఈ మాట కొంత తప్పుగా వాడబడిందేమో నేను అనుకుంటున్నాను. Anybody who have resigned and come out for the full-time minister, they are all called as EVG, evangelists. ఎవరైనా వారు పూర్తి కాలానికి ఉద్యోగానికి విరామం ప్రకటించి వచ్చి సేవ చేస్తే వాళ్ళందరినీ సువార్థికులనే ఒక తరగతిలో వేశారు. All the full-time workers are not evangelists. కానీ సంపూర్ణ సేవకులు అందరూ సువార్థికులు కాదు. When you say evangelists, they are the ones who are given the special grace to gain souls unto the Lord Jesus Christ, unto salvation. సువార్థికుడు అనే పేరు మనం పెట్టుకున్నామంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైన వరం కలిగి ఉంటారు. వాళ్ళు సువార్త చెప్పిన వెంటనే చాలామంది ఎక్కువ రక్షించబడతారు. వారందరూ సంఘానికి అతకబడతారు. All do not have that. అలాంటి వరం ఈ సంపూర్ణ సేవకులందరికీ లేదు. Sometimes when we ask somebody to take a Bible study, కొంతమందిని బైబిల్ స్టడీ చెప్పండి అయ్యా అని అడిగామనుకోండి, that will become a gospel meeting. వాళ్ళు ఏం చేస్తారని సువార్త చెప్తారు. అప్పుడు కూడా If some people are asked to take a gospel meeting, సువార్త చెప్పండి అయ్యా అని ఇచ్చారనుకోండి, that may become a Bible study. వాళ్ళేం బైబిల్ స్టడీ చెప్తారనమాట. Have you seen that? చూసారు ఎప్పుడైనా అలాంటి? That's because of the gift that's given to them. ఎందుకంటే వాళ్ళకి అందులో నిపుణత ఉంటుంది అనమాట. All are not given this grace or gift of evangelism. సువార్థీకరణ అనే కృప లేదా వరం అందరి దగ్గర లేదు. Sometimes when we ask who are the evangelists, ఇప్పుడు సువార్థికులు ఎవరని మనం అడిగారు అనుకోండి, there are some people who would say all are evangelists. మేము అందరూ సువార్థికులే అంటామన్నమాట. No, all are not evangelists. అందరూ సువార్థికులు అయితే కాదు. Because Paul himself says some evangelists. అందుకే సువార్థికులు కొందరు అని చెప్పాడు ఆయన కూడా. Some evangelists. కొందరు సువార్థికులు. So all are not evangelists. అందరూ సువార్థికులేం కాదు. So evangelists are those who are given the special gift of evangelism. వాళ్ళకి ఇది ప్రత్యేకమైన వరం అండి. వాళ్ళు మాట్లాడితే చాలు 100 మంది ఎక్కువ మంది ప్రభువుని అంగీకరిస్తారు. When they do the work of evangelism, you will see people coming to the Lord. వాళ్ళు సువార్థీకరణ చేస్తుంటే ఎక్కువ మంది సంఘాల్లోనికి రావడం మీరు చూస్తారు. They have the burden for that. అంతేకాకుండా ఆ సువార్త నిమిత్తం వాళ్ళ హృదయం మండుతూ భారంతో ఉంటుంది. They reach out to others. ఎల్లప్పుడూ ఇతరులను చేరాలి చేరాలి చేరాలని కోరుకుంటుంది. You can remember certain people who have, that grace. అలాంటి కృప ఉండి అలాంటి వరం ఉన్న వాళ్ళకి మనకు కనబడుతుంటారు, మనకు తెలిసిపోతారు వాళ్ళు. Such are the evangelists. వాళ్ళు సువార్థికులు.
Remember, all are not evangelists. అందరూ సువార్థికులు కాదండి, All are witnesses. అందరూ సాక్షులు. Okay, that's something that all of us we should remember. మనందరం గుర్తుంచుకోవాల్సిన అంశం అది. All are witnesses. అందరూ సాక్షులే. All should share the gospel. అందరూ సువార్త ప్రకటించాలి. But all are not evangelists. కానీ సువార్తీకరణ ప్రత్యేకమైన వరం అందరికీ లేదు. This word evangelist occurs 3 times in the New Testament. కొత్త నిబంధనలో సువార్తికుడు అనే మాట 3 సార్లు వచ్చిందంటండి. In Acts 21 verse 6 we have అపోస్తల కార్యాల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం. there we see a model evangelist. అక్కడ సువార్తీకరణకు నమూనా సువార్తికుడు కనబడతాడు. Philip the evangelist. ఫిలిప్, సువార్తికుడైన ఫిలిప్. In Ephesians 4:11, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, that's the portion we are considering now. ఇప్పుడు మనం చదివేది అదే కదా. There we have the provision of evangelists. సువార్తీకరణకు ఇవ్వబడిన సదుపాయం మనం చూస్తున్నాం. In 2 Timothy 4:5, 2వ తిమోతి పత్రిక 4:5, that's the third place where we have that word evangelist occurring. 3వ స్థలంలో సువార్తీకరణ కోసం రాయబడిన 3వ సారిది. There we have the mention of the work of the evangelist. అక్కడ సువార్తికుని యొక్క పని చెప్పాడు. What is the work of evangelist? సువార్తికుని యొక్క పని ఏంటి? Reach out to other people, other sinners. పాపములో ఉన్నవారి వద్దకు వెళ్ళి సువార్త ప్రకటించడం. Bring the souls to the Lord. ప్రభు దగ్గరికి ఆత్మలను రాబట్టడం. Let me tell you one thing, all should be witnesses and be doing that. అందరూ సువార్త చెప్పాలి. ఈ విషయం మర్చిపోవద్దండి. రక్షించబడిన వాళ్ళు అందరూ సువార్త చెప్పాలి. But evangelists are the ones who are given that special grace and gift and called separately for that. ప్రత్యేకమైన వరం కలిగి భారం కలిగి దాని కొరకు వారు ప్రత్యేకించబడి ఉంటారన్నమాట. వాళ్ళు సువార్తికులు. Now the next one. రెండోది తర్వాతది. What is the next one? తర్వాత ఏముందండి? అక్కడ ఉంది కదా, కాపర్లు ఉపదేశకులు. We had taken it together. రెండు ఒకటిగా తీసుకున్నాం కదండి, కాపర్లు ఉపదేశకులు. I hope you remember the explanations I gave. ఇందాక ఆల్రెడీ చాలా కష్టపడి చెప్పాను కదండి, గుర్తుందా? వాళ్ళిద్దరు ఒకటే అన్న సంగతి. Pastor teachers. కాపర్లు ఉపదేశకులు. Who are this? వీళ్ళెవరు మరి? Let me, before I come to that, I should make another clarification. దాని వద్దకు రాకముందు మరొక వివరణ మీకు ఇవ్వాలి. Among us itself, there are those who take it as separate. మన మధ్యలో కూడా ఆ రెండు వేరువేరుగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. కాపర్లు వేరు, ఉపదేశకులు వేరు అని. And those who take it separately, వేరువేరుగా తీసుకునేవారు బట్టి they take this shepherds as the elders and teachers as the teachers alone. కాపర్లను పెద్దలుగాను బోధకులను బోధకులుగానే తీసుకున్నారు, ఉపదేశకులను. You understood what I said? మీకు అర్థమైందా? Did you get it? That shepherds they take as elders and teachers as teachers. ఈ కాపర్లను పెద్దలుగాను ఉపదేశకులను ఉపదేశకులుగానే తీసుకున్నారంట. ఈ కాపర్లు అనే వాళ్ళని పెద్దలుగా తీసుకున్నారు. But as I explained in the morning, ఉదయం నేను చెప్పినట్టుగా it is better to take it as one. వాళ్ళిద్దరిని ఒకటిగా తీసుకోవడం మంచిది. Pastor teachers. కాపరులైన ఉపదేశకులు. If you hear somebody else giving a different explanation, don't go and fight. ఇప్పుడు ఎవరైనా కాపర్లు వేరు ఉపదేశకులు వేరని ఎవరైనా చెప్పారనుకోండి, అబ్బాయి మేము ఆల్రెడీ విన్నామని వాళ్ళతో యుద్ధం చేయకండి. Let them have their own explanations. ఒకవేళ వాళ్ళు చెప్తే చెప్పనివ్వండి. But because of the explanations which I gave, reasons I gave, it is better to take it together as one. నేను మీకు చెప్పిన ఆ యొక్క వివరణను బట్టి, ఆ సందర్భాన్ని బట్టి ఆ ఉపదేశకుల్ని కాపర్లని ఒక్కరుగా తీసుకోవడం అనేది శ్రేష్టమైన సంగతి. Now, pastor teachers, who are they? ఇప్పుడు ఉపదేశకులు కాపర్లైన ఉపదేశకులు అంటే ఎవరు? You remember in the morning I told that in Ephesian epistle we don't have the local assembly. మీకు ఉదయకాలం చెప్పినట్టుగా ఎఫెసీ సంఘములో ఇవ్వబడినవన్నీ కూడా స్థానిక సంఘానికి సంబంధించినవి కావు. In the Ephesian epistle there is no we don't have the local assembly is not the subject. ఎఫెసీ పత్రికలోనే ఈ యొక్క స్థానిక సంఘం అనేది అంశం కాదు.
It is the wider field. It is the universal church. అది విస్తృతమైన పొలము, అది సార్వత్రికమైన సంఘము. So when Paul is telling about the gifted men, he is not telling about the local assembly, men. ఇక్కడ పౌలు వరము కలిగిన వ్యక్తుల కోసం చెప్తున్నప్పుడు ఆయన స్థానిక సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పట్లేదు. He is telling about the people who have wider ministry. విస్తృతమైన పరిచర్య కలిగిన వారిని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క వివరణ ఇస్తున్నాడు. If it is so, ఒకవేళ అది అలా అయితే who are these pastor teachers? ఇప్పుడు ఈ ఉపదేశకులైన కాపర్లు ఎవరు? The pastor teachers are those who are given the teaching ministry in the wider field. ఇప్పుడు ఈ యొక్క ఉపదేశకులైన కాపర్లు ఉపదేశ క్రమములో విస్తృతమైన పరిచర్యలో వారికి ఇవ్వబడిన వరము. We have not come to the local assembly. We are giving the explanation of this. We have come to number 4. We will come to the other one. ఇంకా స్థానిక సంఘానికి మనం రాలేదు. ఇక్కడ 4వ అంశాన్ని మనం వివరిస్తున్నాం. Yeah, the pastor teachers. Who are they? That's what I am explaining. ఉపదేశకులైన కాపర్లైన ఉపదేశకులు వీళ్ళు ఎవరు? They are the ones who are given the ministry of teaching in a wider field. ఆ విస్తృతమైన పొలములో పరిచర్య నిమిత్తం నియమించబడిన వారు వీరు. Just now for evangelists, we have one good example. ఆ సువార్థికుడు కూడా ఒక ఉదాహరణ దానికి. Philip the evangelist. పిలిప్పు, సువార్థికుడైన పిలిప్పు ఒక ఉదాహరణ. Similarly, అదేవిధంగా for the pastor teachers also we have a good example. ఈ యొక్క కాపర్లైన ఉపదేశకులు కూడా మంచి ఒక ఉదాహరణ ఉంది. Do you remember who it is? ఎవరో మీకు తెలుసా? Apollos. అపోల్లో. What was the ministry of Apollos? అపోల్లో యొక్క పని ఏంటి? Strengthening the believers. విశ్వాసులను స్థిరపరచడం. In Acts 18 we have 18వ అధ్యాయంలో అపోస్తల కార్యాల్లో ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారిని అతడు ఎంతగానో స్థిరపరచని మాట మనం చూస్తున్నాం. 18వ అధ్యాయంలో 28వ వచనం లేదంటే 27, 26. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరిచి తర్వాత అతడు అకయ్యకు బోధించినప్పుడు అతన్ని చేర్చుకోవాలని సహోదరులకు ప్రోత్సాహపరచు అక్కడ శిష్యులకు రాసిరి. అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను. help them much which had believed through grace. కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను అన్నమాట చూస్తాం. That means he strengthened the believers. అతడు విశ్వాసులను బలపరిచేవాడు. That was his ministry. అది ఆయన యొక్క పరిచర్య. He was an Alexandrian. అలెగ్జాంద్రియాలో ఉన్నవాడు. We see him in Ephesus. ఎఫెసులో మనం చూస్తాము. We see him in Corinth. కొరింథీలో చూస్తాము. We see him in Nicopolis. నెకపోలిస్లో చూస్తాము. Traveling to various places and giving the word of God, giving the doctrines and strengthening the disciples. అనేక ప్రాంతాలకి దర్శిస్తూ వెళ్తూ దేవుని వాక్యాన్ని ఇస్తూ విశ్వాసులను స్థిరపరచడం, సిద్ధాంతాలు బోధించడం. That's the pastor teachers. అది ఉపదేశకులైన కాపర్లు. That is those who have a teaching ministry given to them in a wider field. అనేక సంఘాల్లో లేదంటే విస్తృతమైన ప్రాంతాల్లో ఇవ్వబడిన పరిచర్య వారికి ఉంది. All these 4 are pertaining to the universal assembly, or rather the wider ministry. ఇవన్నీ కూడా స్థానిక సంఘానికి ఇవ్వబడినవి. Now we are coming to the local assembly. ఇప్పుడు స్థానిక సంఘం దగ్గరికి మనం వద్దాం. The last 3 pertains to the local assembly. కింద 3 కూడా స్థానిక సంఘానికి మనం చూస్తాం. Here we have the overseers. అధ్యక్షులు ఉన్నారు కదా. In Philippians 1:1 we had seen that. ఫిలిప్పీ పత్రిక 1:1లో మనం చూస్తాం అధ్యక్షులు. Who are these adhyakshalu? అధ్యక్షులు అంటే ఎవరు? The elders have 3 titles. ఈ పెద్దలకు 3 పేర్లు ఉన్నాయి. One is elders, పెద్దలు, another one is overseers, పై విచారకులు, and another one is shepherds. అధ్యక్షులు లేదంటే కాపర్లు. Shepherds. కాపర్లు. Just turn to Acts 20. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం.
Look at verse 17. 17వ వచనం చూడండి. There we see the elders of the church were called, that's of Ephesian church, called to Miletus. అక్కడ చూడండి, సంఘపు పెద్దలను అన్నమాట ఉందా 17వ వచనంలో. So there we have the title elders. సంఘపు పెద్దలు. Now the verses following, Paul is speaking to them. ఇప్పుడు కింద వచనాలన్నీ కూడా వారితో పౌలు మాట్లాడుతున్నాడు. When you come to verse 28, 28కి వచ్చినప్పుడు he says like this, take heed therefore unto yourself and to all the flock. దేవుడు తన స్వరక్తిని సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గురించి జాగ్రత్త అన్నాడు. Look after the flock. ఇప్పుడు మందను కాయండి అన్నాడు. So who are they? మందను కాయడం అంటే ఎవరాళ్ళు? They are shepherds. కాపర్లు. Then in the same verse, the Holy Spirit has made you overseers. అదే కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులు అన్నాడు. అక్కడ అధ్యక్షులు. So overseers, that title also we see there. ఇక్కడ పై విచారకులు అనే పేరు కూడా మనం చూస్తున్నాం. So it's about that same group of people. ఒకే గుంపుకు తరగతికి చెందిన ప్రజల కోసం చెప్తున్నాడు. They are elders, వాళ్ళు పెద్దలు, they are overseers, వారు పై విచారకులు, and they are shepherds also. వారు కాపర్లు కూడా. Come to 1 Peter chapter 5. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయానికి రండి. There also we see this same truth. ఇదే సత్యాన్ని అక్కడ కూడా మనం చూస్తాం. 1 Peter 5, we will read from verse 1 onwards. 5వ అధ్యాయం 1 నుంచి మీరు చదవండి. There it says, elders which are among you. Elders. మీ మధ్యనున్న పెద్దలు లేదా మీలోని పెద్దలను అన్నాడు. There verse 2 says, feed the flock of God. దేవుని మందను మేపుడి అని చెప్పాడు. There we have the titles of shepherds. అక్కడ కాయుడి అన్నది మనం చూస్తున్నాం. కాపర్లు. Taking oversight thereof. పై విచారణ చేయొచ్చు అన్నాడు. So they are overseers also. అక్కడ పై విచారకులు అని కూడా వచ్చింది. 3 titles for the same group of people. ఒకే తరగతికి చెందిన వారికి 3 పేర్లు. Why 3 titles are given to the same group of people? ఒకే తరగతికి చెందిన వారికి 3 పేర్లు ఎందుకు ఇచ్చాడు? When it says elders, it shows the maturity of this people. పెద్దలు అంటే అనుభవాన్ని చూపించేదిగా ఉంది. Spiritual maturity. ఆత్మ సంబంధమైన అనుభవం. When you call them shepherds, కాపర్లు అని మనం పిలిచినప్పుడు that tells about their function. They will have to feed the flock. Function. వారు మందను మేపాలి, వారి యొక్క పనిని చూపిస్తుంది. All that the shepherds do to their flock, they will have to do for the people of God. కాపర్లు గొర్రెలకి ఏమేమైతే చేస్తారో అలాగా ఈ కాపర్లు దేవుని ప్రజలకు అలా చేయాలి అని అర్థం. And if you look at that word overseers, పై విచారకులు అంటే what is the Telugu for that? పై విచారకులు. What is the meaning of that? లుకింగ్ ఆఫ్టర్ దెమ్, అబౌవ్ దెమ్. Above them. Okay. That shows the stewardship given to them. వారికి ఇవ్వబడిన గృహ నిర్వాహకత్వము గురించి రాయబడింది. God has given a group of people to them. వారికి దేవుడు కొంతమందిని ఇచ్చాడు. You know, sometimes some translations are like, those who do the presiding over the people of God. Just that idea is there in Same this? thing. Same? Yes. Okay. Because of that, they think that overseers means they should be presiding over all the meetings of the assembly. That is not there. That is not there. That is there. They should look after over them because all the needs of the flock. Translate. పై విచారకులు అంటే ఆ పైనుండి సంఘం యొక్క అన్ని అవసరతలు చూసేవారు అని అర్థం. That word sometimes is misunderstood as those who take the overseership of the gatherings. ఆ పదము కొన్ని సందర్భాల్లో కూడి వచ్చినప్పుడు అన్ని సంగతులు చూసే వ్యక్తి అని తప్పుగా అవగాహన చేసుకోబడింది అనమాట. Presiding, sitting in front. పైన కూర్చుని అందరికంటే పైన కూర్చుని వ్యవహారాలు చేసేవాడు అనే దానికి వెళ్ళిపోయింది. That is not the meaning of it. దాని అర్థం అది కాదు. They are overseeing the souls.
వాళ్ళు ఆత్మలను కాయుచున్నారు లేదా ఆత్మల పట్ల పై విచారణ చేయుచున్నారు, అది దాని అర్థం. Come to 1 Peter chapter 2. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం In verse 25, there is a description given about the Lord Jesus. 25వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు గురించిన వివరణ రాయబడింది. Shepherd and bishop of your souls. ఆత్మలను కాపరియు అధ్యక్షుడు అయిన అని మాట మనం Yeah, రాయబడింది. there we have that Adhyakshudu, yes right? yes So that's a different word. సేమ్ అధ్యక్షుడు. So when you say Adhyakshudu, what do you normally mean? When in the world, secular world. అధ్యక్షుడు అంటే ఏం చేస్తాం, అధ్యక్ష అంటారు కదా, పైనుండి వ్యక్తి అతని పైన చేయరేసుకుని ఆయన అన్ని కార్యక్రమాలు చేసి అని అనుకుంటాం కదా, అలా కాదండి ఇది. You know, many a time people misunderstand this as, that responsibility. When the people are gathering, they come and sit in front, taking the Adhyakshudu. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఒక కూడికి జరుగుతుందనుకో, ఆయన అధ్యక్షులుగా నియమించారు, అది అధ్యక్షులు అనుకుంటారు అనమాట. అది కాదు ఆ అర్థం అక్కడ. Here we see about the Lord Jesus Christ. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు కోసం ఉన్న మాట మీరు చూశారు కదా. He is also called the shepherd. ఆయన కాపరిగా పిలువబడ్డాడు. He is also called as overseer. అక్కడ అధ్యక్షుడిగా కూడా పిలువబడ్డాడు ఆయన. But here it clearly tells that he is the overseer of our souls, our life. కాపరి అధ్యక్షుడు దేనికి, మన ఆత్మలకు. We can apply that with the overseer of the church also. ఇప్పుడు సంఘానికి అధ్యక్షత వహించే వాళ్ళు కూడా దాన్ని మనం ఆపాదించాలి. They are not the presiding person for the gatherings. ఇప్పుడు ఒక కూడికలు నడిపించే అధ్యక్షుడు కాదు ఆయన. It's about the Adhyakshudu or the steward over the lives of the people. ఇప్పుడు ప్రజల యొక్క ఆత్మలను కాసేవారు అని అర్థం. God has given you a group of people into your hands so that you may look after them. దేవుడు నీ చేతుల్లోకి కొంతమంది ఆత్మలను ఇచ్చాడు, వాటిని నువ్వు కాయాలి. That's overseer. అది అధ్యక్షులు అంటే, పై విచారణకర్తలు అంటే. They are over the life of a group of people given to them. వారికి ఇవ్వబడిన ఆత్మల మీద వారు కాపరియత్వం చేయాలి. Or that word stands for stewardship. ఒక మాటలో చెప్పాలంటే అది గృహ నిర్వాహకత్వానికి సంబంధించిన పదం. Many places wherever I go, I've seen this. The elders sitting in front, as if they are the presiding ones who should preside over the group of people. నేను చాలా ప్రాంతానికి వెళ్తాను కాబట్టి పెద్దలు ముందే పెద్ద పెద్ద చైర్లు వేసి కూర్చుంటారంట, వాళ్ళే నడిపించే తట్టు కనబడుతుంటారు. No, that is not the idea of this overseer. అంటే పై విచారణకులు అంటే లేదా అధ్యక్షులు అంటే అది దాని అర్థం కాదు. Is an overseer of the life of the people. విశ్వాసుల యొక్క ఆత్మలను కాసేవారు వాళ్ళు. Their life is given as a stewardship for you. వారి యొక్క ఆత్మలు లేదా జీవితాలు మీకు గృహ నిర్వాహకత్వం చేయడానికి ఇవ్వబడ్డాయి. I always suggest like this. నేను ఎప్పుడు ఇలా సలహా ఇస్తాను, You elders should not sit in front, go and sit at the back. పెద్దలారా దయచేసి ఎదర కూర్చోకండి, వెనకాల కూర్చోండి అంటానన్నమాట. Then those who sit at the back will come and sit in front. వెనకాల కూర్చున్న వాళ్ళు వచ్చి ఎదర కూర్చుంటారు, అప్పుడు జారిపోయే వాళ్ళు ఉంటారు కదా. మరి అదే కదా మరి. I know that being practiced at least in one assembly. ఎంతోమంది చెప్తే ఒక సంఘం వాళ్ళు చేశారండి ఆ పని. Elders go and sit at the back. పెద్దలందరూ వెనకాల కూర్చుంటారు అన్నమాట. Okay, that's different thing. I was just explaining this overseers. అది వేరే సంగతి. మనం ఇక్కడ ఉన్నాం, ఈ అధ్యక్షుల దగ్గర ఉన్నాం. Elders shows maturity. పెద్దలు అనగా వారి యొక్క అనుభవాన్ని చూపిస్తుంది. Shepherd shows function. కాపరి అనగా వారి పనిని చూపిస్తుంది. Overseer shows stewardship. పై విచారకులు అనగా గృహ నిర్వాహకత్వాన్ని చూపిస్తుంది. And that is the local assembly elders. స్థానిక సంఘం యొక్క పెద్దలకు ఇవ్వబడిన పేర్లు అన్నమాట అవి. We will come to the more details about them later. I'm just explaining these things. తర్వాత వాటి గురించి ఇంకా వివరిస్తాను. ఇది జస్ట్ ఒక మీకు ముందుగా చెప్తున్నాను. Now after that you have the deacons. తర్వాత పరిచారకులు వచ్చారండి, కనబడారా? మూడో తరగతిలో రెండో వ్యక్తి పరిచారకులు. Who are the deacons? పరిచారకులు ఎవరు మరి? Just ask them to keep quiet. రాయ్, మీరు మామూలుగా ఉండండిరా, మౌనంగా ఉండండి. Who are the deacons? పరిచారకులు ఎవరు?
deacons are the one who are given the responsibility of looking after the material matters of the local assembly. స్థానిక సంఘము యొక్క భౌతికమైన విషయాలను చక్కబెట్టే వారిని పరిచారకులు అంటారు. The word used for deacons is used in various ways in the New Testament. కొత్త నిబంధనలో పరిచారకులకు అనే పదానికి వాడబడిన పదము రకరకాల అర్థాలతో వాడబడింది. It's used for the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తుకు వాడబడింది. It's used for various other persons. అనేక మందికి కూడా వాడబడింది. For the believers in general, for angels and all that. విశ్వాసులకు దేవదూతలు కూడా ఈ పదం వాడబడింది. But here when it is used in along with the overseers, ఇక్కడ పై విచారకులతో లేదా అధ్యక్షులతో కలిపి వాడబడింది కాబట్టి that shows clearly that it's not used in general, but it is used for a company of people who are separated for a specific ministry in the local assembly. ఒక ప్రత్యేకించబడిన గుంపు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు స్థానిక సంఘమునికి ఇవ్వబడిన ఒక పరిచారకులుగా మనం చూస్తున్నాం. Philippians 1:1 we saw that clearly. ఫిలిప్పీ పత్రిక 1:1 చూసాం కదా. And in 1 Timothy 3:8 we saw that clearly. మొదటి తిమోతి పత్రిక 3:8 కూడా చూసాం కదా. We see that deacons shown separately. ఈ యొక్క పరిచారకులు అనేవారు ప్రత్యేకంగా రాయబడ్డారు. And their qualifications and all that given separately. వారి యొక్క అర్హతలు కూడా చాలా ప్రత్యేకంగా రాయబడ్డాయి. So that shows that they are a separated company of people, or rather believers who are given special responsibility in the local assembly. వారు స్థానిక సంఘములో ఒక ప్రత్యేకమైన గుంపు, ఒక ప్రత్యేకమైన పని ఇవ్వబడిన జనాంగం. And as I said, they are given the material responsibility of looking after the material matters of the local assembly. స్థానిక సంఘము యొక్క భౌతికమైన అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకుని ప్రతి పరిచర్యలో వాళ్ళు చేస్తారనమాట. We say that they are given the material responsibility based on chapter 6 of the Acts of Apostles. అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ పరిచారకులను నియమించి వారికి ఇచ్చిన పనులు ఉన్నాయి. దాన్ని ఆధారితంగా వీటిని మనం చూస్తాం. What do we have there? అక్కడ ఏమున్నాయి? We see the local assembly at Jerusalem. యెరూషలేములో ఒక సంఘం ఉంది. And things were going on well. అక్కడ పరిస్థితులన్నీ బాగానే సాగుతున్నాయి. In every meeting food was there. ప్రతి కూడికల్లో భోజనం పెట్టాలి. And number of people maybe in thousands. వేల మంది పరిశుద్ధులు అక్కడ ఉన్నారు. And apostles were doing everything. అన్ని అపోస్తులే చేస్తున్నారనమాట. Peter and company, they preached. పేతురు తనతో ఉన్న బృందం బోధించేవారు. They cooked. వాళ్ళే వండేవారు. They prayed. వాళ్ళే ప్రార్థన చేసేవారు. They served. వాళ్ళే అందరికి పంచేవారు. They were doing everything. వారే సమస్తం చేసేవారు అనమాట. Then definitely problem will come. సహజంగానే సమస్య వస్తుంది కదా. What was the problem? సమస్య ఏంటి? There a group of people started complaining against the other group. ఒక గుంపు మరొక గుంపు మీద ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. The Grecians said, our widows are neglected. గ్రీసు దేశస్తులు అన్నారంట, మా యొక్క వెధవరాండ్రు చిన్న చూపు చూపడబడ్డారు అని చెప్పారంట. It looks like there were many widows in the early church. అంటే ఆరంభ దినాల్లో ఉన్న సంఘాల్లో చాలా మంది వెధవరాండ్రు ఉండేవారు. Probably it was because the men were martyred. సర్వసాధారణంగా మరి పురుషులు చంపబడ్డారు సువార్త నిమిత్తం. So there were many women who were widows. చాలా మంది స్త్రీలు మరి వెధవరాండ్రుగా మిగిలిపోయారు తమ భర్తలు చనిపోయిన కారణంగా. So these Grecians complained against the Hebrews. ఈ గ్రీకు వెధవరాండ్రు హెబ్రీ వెధవరాండ్రుల మీద వారు చేశారు. Our widows are neglected. మా యొక్క వెధవరాండ్రు చిన్న చూపు చూడబడ్డారు. Neglected in the service at the table. బల్లల యొద్ద పరిచర్య యొద్ద వారు చిన్న చూపు చూడబడ్డారు. What is service of the table? బల్లల యొద్ద పరిచర్య అంటే ఏమనుకుంటున్నారు మీరు? బల్లల యొద్ద పరిచర్య అంటే మీరు ఏమనుకున్నారు చెప్పండి, నాకు తెలియ అడుగుతాను. భోజనము. Yeah, the first answer always comes is serving the table, serving the food. భోజనం అనుకుంటారు, సర్వసాధారణమే అది. ఇంకేంటి మరి? రొట్టె పాత్ర, డబ్బులు పంచడం, అక్కడే వద్ద రిస్క్ అంతా. Most probably there is another explanation which is acceptable.
మరొక ఉదాహరణ మనం చూస్తే, You see, in the early church, the people sold what they had and brought the money and gave it to the apostles. వాళ్ళు ఉన్నాయని అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు కదా, పెట్టారా? And according to the need of the people, they divided it. ఇప్పుడు ఎవరు అక్కరగా ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టేవాళ్ళు కదా. In the ancient time, there was no bank and all that as we have. ఇప్పుడు మనకైతే బ్యాంక్ ఉంది, వాళ్ళ దగ్గర బ్యాంక్ లేదు కదా పూర్వ దినాల్లో. People used to keep the money in the table. ఇప్పుడు అంతా బల్ల దగ్గర ఉండేది అన్నమాట, బల్ల మీద. That is a safe keeping, you know. అంతే కదా, బల్ల డ్రాయర్ ఉంటుంది కదా, దాంట్లో ఎట్టు అన్నమాట. And from it, they distributed to others, especially to the widows. ఇప్పుడు ఎవరైతే అవసరతలో ఉన్నవారో పంచేవాడు, బల్లల దగ్గర పరిచయం అంటే అది బల్ల దగ్గర పంచేవారు అందరికీ. Widows needed support. ఎవరైతే అవసరతలో ఉన్నారో ఆ విధవరాళ్ళకి ఇలాంటి సహాయం అందించేవారు. So service at the table may be the distribution of money, in fact. బల్లల దగ్గర పంచడం అంటే డబ్బు కూడా పంచేవారు, ఎవరైతే అక్కరగా ఉన్న వారందరికీ పంచిపెట్టారన్న మాటను బట్టి. You can include the serving of food also in that. బల్లల దగ్గర భోజనం కూడా పెట్టేవారు, అది కూడా మనం కలపాలి. But you should remember that in ancient time people never used to have dining table and all that to sit and eat. ఆ దినాల్లో బల్లల మీద కూర్చోబెట్టి భోజనాలు ఎవరికి ఎట్టేవారు కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి అది. They sat on the floor and ate, you see. వాళ్ళు నేల మీద కూర్చునేవారు, భోజనాలు చేసేవారు. బల్లల దగ్గర మాత్రం ఇదే జరిగేది. We were also like that few years back, isn't it? మనం కూడా ఇంతకు ముందు భోజన బల్లలు ఉండేవి కదా, మనకు కూడా అలాగే ఉండేవారు. So most probably serving the table may be the distribution of money. సర్వసాధారణంగా బల్లల యొద్ద పరిచర్య అంటే అక్కరలో ఉన్న విధవరాండ్రకు డబ్బు పంచే విధానం. It seems that more money was given to the Hebrew widows and less money was given to the Grecian widows. హెబ్రీలో అయిన వారు విధవరాండ్ర ఉన్నవారికి కొంత ఎక్కువ వెళ్ళి గ్రీకు విధవరాండ్రకు కొంచెం తక్కువ వెళ్ళిందనే ఒక భావన కలిగింది అక్కడ. So definitely they will be murmuring. ఖచ్చితంగా డబ్బు దగ్గర వచ్చేటికి సణుగు పుట్టదు కదండి. When the murmuring came, సణుగు పుట్టినప్పుడు well, Peter started thinking. పేతురు ఆలోచించడం ప్రారంభించాడు. You know, the good thing about Peter is he understood that the problem was with himself. గొప్ప సంగతి ఏంటంటే సమస్య ఆల్లో లేదు నాలో ఉందని పేతురుకి అర్థమైంది. We are doing everything. We are not assigning work to others. మనము అంతా మనమే చేస్తున్నాం, ఈ పని ఎంతవరకు పంచితే బాగుంటుంది కదా అని. So they decided problem is with us. From now on, we will dedicate ourselves for the ministry of God's word and prayer. Let us choose certain people who will look after things like this. ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును మేము సమయం గడుపుతాం, మిగిలిన వారు ఈ పని చేయడానికి నియమిద్దామని వారు నిర్ణయించుకున్నారు. And 7 people were chosen there. 7 తెచ్చారండి బయటికి. They were given this responsibility of looking after the material matters, whether serving the food or distribution of money, etc. భోజనం పెట్టడం కానీ, ఈ డబ్బులు పంచడం కానీ, ఇంకా భౌతికమైన అన్ని విషయాలు కూడా వారికి ఇచ్చారనమాట. Those 7 are not called as deacons there. అక్కడ 7 ఇక్కడ పరిచారకులుగా పిలువబడలేదు, కానీ But though the title is not used, the word serve we see over there. కానీ వారు పరిచర్య చేస్తారు అనేది వాడబడింది. So we take that as the prototype of the deacons. ఇప్పుడు ఈ యొక్క పరిచారకులకు ముంగుర్తుగా లేదా పోలికగా లేదా నమూనాగా తీసుకుంటాం. As the work given to them were of material character, we understand that their responsibility is in the realm of material matters. ఇప్పుడు వారికి ఇవ్వబడిన పని భౌతికమైన ఆ యొక్క పరిసరాల్లోనే ఇవ్వబడింది కాబట్టి ఈ యొక్క పరిచారకులు కూడా ఆ పని నిమిత్తమే నియమించబడతారు అని చెప్పారు. Those are the deacons. వారు పరిచారకులు. Those who are doing the material matters of the local assembly. స్థానిక సంఘములో భౌతికమైన పరిచర్య చేయడానికి వారు నియమించబడిన వారు. Now give me some examples of material matters. ఇప్పుడు స్థానిక సంఘంలో చక్కబెట్టవలసిన భౌతికమైన పరిచర్యలు కొన్ని ఉదాహరణలు చెప్పండి మీరు. Yeah, handling the offerings. డబ్బును వారు సమకూర్చడం, ఇంకా డబ్బు దగ్గరికి వెళ్ళిపోతున్నారు మాట్లాడితే మీరు అందరూ. Looking after the things of the building. ఈ యొక్క బిల్డింగ్ అంతటిని జాగ్రత్తగా పరిసరాలు శుభ్రం చేయడం, అన్ని సైడ్లు గట్ట వేయడం, Arranging, the furniture in the building. ఈ యొక్క బిల్డింగ్లో ఉన్న అన్ని విషయాలను చక్కబడ్డం. Even visiting sick people, etc. You can include in that. ఎవరైనా బలహీనంగా ఉన్న వాళ్ళని దర్శించడం, అది కూడా కలపచ్చు అంటారా లేదా? This deacons and deaconesses, their ministry is supporting ministry. ఇప్పుడు పరిచారకులు
పరిచారకురాండ్రైన స్త్రీలు వాళ్ళ పరిచర్య సహాయం చేసే పరిచర్య. They minister, they support the ministry of the elders. సంఘ పెద్దల పరిచర్యకు వీళ్ళ సహకారులైన వారు. They serve under them. వారి కింద వీరు పరిచర్య చేస్తూ ఉంటారు. Supporting them, helping them in the work of the assembly. పనిలో సంఘ పరిచర్యలో వీరు పెద్దలకు చేయూతగా ఉంటారు. And in assembly this should be there. సంఘంలో ఇలాంటి వారు ఉండాలి. I remember long time back in another place. ఒక స్థలంలో చాలా కాలం క్రితం ఒక సంగతి నాకు గుర్తొస్తుంది. Not in Andhra Pradesh, in another place. ఆంధ్రప్రదేశ్లో కాదు, అనదర్ ప్లేస్ అంట. I taught about this deaconship. ఈ యొక్క పరిచారకులు అనే అంశం మీద ఆ దినాన్న మాట్లాడాల్సి వచ్చింది. It's a very old assembly, 60-70 years old assembly. అది 60-70 సంవత్సరాల వయసు కలిగిన సంఘం, అంత పెద్ద వయసు ఉన్నది. The people there afterwards, including elders, said, "Brother, this we have never heard that there is deacons for the assembly." అయ్యో, సంఘానికి పెద్దలు ఉండాలి అన్న మాట తెలుసు కానీ పరిచారకులు ఉండాలన్న మాట మాకు ఇప్పటిదాకా తెలదండి అన్నారంట వాళ్ళు. That is the condition, అది పరిస్థితి మన మధ్య ఉంది. Maybe initially, the necessity of a separate company of deaconship may not be necessary. సంఘ ఆరంభంలో కొద్ది మంది ఉంటారు కాబట్టి పరిచారకులు అంత అవసరం పడకపోవచ్చు. But the assembly, as the assembly grows, they should be identified and ministry should be given to them. సంఘం పెరిగే కొలది వీళ్ళకి ఆ వరం ఉందని గుర్తించాలి, ఆ పని వారి భుజాల మీద పెట్టాలి. You think about Jerusalem assembly again. యెరూషలేం సంఘాన్ని మీరు చూడండి. God had given qualified people for that. దేవుడు ఆల్రెడీ అర్హులైన వారు లోపలే ఉన్నారు. But Peter was not giving the work. పేతురు మాత్రం తానే చేస్తాడు, అంతా ఆయనే చేస్తాడు. He wanted to do everything. అన్నీ ఆయనే చేయాలని నిర్ణయించుకున్నాడు. And then he gave the work to the deacons. ఆ తర్వాత పని పరిచారకులకి బదిలీ చేసినప్పుడు The word of God spread and the number of disciples increased. దేవుని వాక్యం ప్రబలింది, శిష్యుల సంఖ్య విస్తరించింది. Deacons, their ministry is very important. పరిచారకులు వారి సేవ, వారి పరిచర్య చాలా విశేషమైంది. You see, we say that this ministry is pertaining to the material matters. ఆ వారి పరిచర్య భౌతికమైన వస్తు సంపాద్యముతో సమకూర్చబడినది అయినప్పటికీ Because of another reason also. మరొక కారణం కూడా ఉంది. In 1 Timothy chapter 3, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో we have the list of the list of qualifications of the deacons. ఈ పరిచారకుల యొక్క అర్హతల నమూనా జాబితా అక్కడ ఉందండి. If you look at that qualifications, ఆ యొక్క అర్హతలు మీరు చూస్తే the apt to teach, that qualification we don't see. రిపీట్ వన్స్ అగైన్ సార్. The qualification of apt to teach, that means able to teach. Okay. That is not there in the qualification of the deacons. ఇప్పుడు సంఘ పరిచారకుల యొక్క అర్హతలు రాసినప్పుడు బోధింప సమర్థుడై ఉండాలి అనే మాట వాళ్ళ అర్హతల్లో లేదు. About the elders it is specifically told. ఆ పైనున్న సంఘ పెద్దలకు ఉందా పదం. But about the deacons we are not told that. కానీ పరిచారకులకు ఆ పదం లేదండి. That is not the important duty. అంటే దాని అర్థం ఏంటంటే వారికి బోధించడం అనేది అంత ప్రాముఖ్యమైన అర్హతగా ఇవ్వలేదు. Their main duty is the material matters. వాళ్ళ పనంతా కూడా భౌతికమైన పరిచర్యలో నిమగ్నమై పరిచర్య చేయడమే. That doesn't mean that they should not preach or teach. దాని అర్థం వాళ్ళు ఎప్పుడు బోధించకూడదు, మాట్లాడకూడదు అని అర్థం కాదండి. If it is needed they can do that. ఒకవేళ అవకాశం వస్తే వాళ్ళు కూడా బోధించవచ్చు. But that's not their important concern. కానీ వాళ్ళ ప్రాముఖ్యమైన పని అయితే అది కాదు. Material matters is their main concern. వారు భౌతికమైన పరిచర్యలో నిమగ్నమై పరిచర్య చేయడం వారి యొక్క ప్రాథమికమైన బాధ్యత. Deacons. వారు పరిచారకులు. The last one is deaconesses. చివరిది పరిచర్య చేయు స్త్రీలు. Deaconesses. పరిచర్య చేయు స్త్రీలు. We have an example in Romans 16:1. రోమాపత్రిక 16వ అధ్యాయము మొదటి వచనంలో ఏం చదవండి? In Cenchrea assembly we see one deaconess. కెంక్రియా సంఘములో ఫిబే అనే ఒక పరిచారకురాలు ఉంది. Her name is Phoebe. ఫిబే అనే పరిచారకురాలు. And what is the duty? ఆమె పని ఏంటండి? Not preaching or teaching. బోధించడం, నడిపించడం కాదు. But every other area they can help the local assembly. మిగిలిన అన్ని అంశాల్లో వారు కూడా సంఘానికి సహాయం చేయొచ్చు. Ministering to the sisters.
సహోదరుల మధ్య పరిచర్యలో ఆ స్త్రీలు, ministering to the children, పిల్లల పరిచర్యలో ఆ స్త్రీలు, helping them and meeting their various needs. వారికి సహాయం చేయడం, వారి యొక్క అవసరాలన్నీ తీర్చడం. So such helps they can do to the believers. సంఘాలకు ఏనండి అయ్యా, తర్వాత మీరు సంఘాలకు వారు చేయవలసిన ఏ పరిచర్య అయినా వారికి ఇవ్వబడింది వారు చేయాలి. Even in the keeping of the assembly hall and matters, of hospitality, there are a lot of areas where they can do. ఇప్పుడు దేవుని మందిరాన్ని శుభ్రంగా ఉంచడం, ఇంటికి జనాలను తీసుకెళ్ళి ఆతిథ్యం ఇవ్వడం, అబ్బో చాలా పరిచారకులు అంటారని స్త్రీలు చేస్తారు. They are the deaconesses. వాళ్ళు పరిచర్య చేయ స్త్రీలు. So we have here the 7 offices or ministries or gifted men and women which God has given unto the church. ఇక్కడ 7 వ్యక్తులు, వరములు కలిగిన వ్యక్తులు సంఘములో పరిచర్య చేయడానికి దేవుని చేత ఇవ్వబడిన వారుగా మనం చూస్తున్నాం. I want to show to you another division also. ఇప్పుడు దాన్ని మరొక భాగం చేయాలనుకుంటున్నాను. The first 2 we had seen that it is temporary, foundational. మొదటి 2 కూడా తాత్కాలికమైనవి, పునాది సంబంధమైనవి అని చెప్పాను. The last 2 is supportive. కిందవి 2 కూడా సహాయకరమైనవి అని చెప్పాను. Remaining is 3. మిగిలిన 3 which are they? ఏంటి? మిగిలిన 3 దేనికి సంబంధించినవి? Evangelists, సువార్థికులు, pastor teachers, కాపరులైన ఉపదేశకులు, overseers. పై విచారకులు. Is that clear? అర్థమైందండి? In this church age, these 3 are the most important offices as far as the assembly, God's people are concerned. ఈ మధ్యలో ఉన్న 3 ఉన్నాయి కదా, ఈ యొక్క సంఘ కాలములో, సంఘ చరిత్రలో కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనవి, గుండెకాయ లాంటివి అనమాట. I'm not telling that deacons and deaconesses, their ministry is not important. అంటే ఇప్పుడు పరిచారకులు అంటే స్త్రీలు వారి పరిచర్య ఏం పనికిరాదని నేను చెప్పట్లేదు. It's important, no doubt. అవి కూడా ప్రాముఖ్యమైనవి, But it is supportive. కానీ అవి సహాయకరమైనవి. So if we avoid that, these 3 are the ones which stands out. ఈ వాటన్నిటిలో ఈ 3 పైకి లేచి నిలబడేవి అనమాట, అంత ఉన్నతమైనవి. Evangelists, సువార్థికులు, pastor teachers, కాపరులైన ఉపదేశకులు, and then overseers. పై విచారకులు. Now I want to bring to your attention another truth. మరొక సత్యానికి మీ మనసు మళ్ళించాలనుకుంటున్నాను. Keep these 3 in your mind. ఇప్పుడు ఈ 3 మనసులో పెట్టుకోవాలి మీరు. Evangelists, సువార్థికులు, what is their duty? వాళ్ళ పని ఏంటి చెప్పండి అయ్యా. వెరీ గుడ్. Evangelism, bringing the souls. సువార్థీకరణ చేసి ఆత్మలను ప్రభు యొద్దకు తీసుకురావడం. Pastor teachers, ఉపదేశకులైన బోధకులు, What is their duty? ఉపదేశకులు, వాళ్ళు ఏం చేస్తారు? teaching the disciples. వచ్చిన వారికి ఉపదేశించి వాళ్ళని స్థిరపరుస్తారు. And then the overseers, ఇప్పుడు పై విచారకులు ఉన్నారు కదా, what is their duty? వాళ్ళు ఏం చేస్తారు? గృహ నిర్వాహకత్వం చేస్తారు. Overseers are the elders, okay? పెద్దలు కదా. So what is their duty? వాళ్ళ పని ఏంటి? Look after the local assembly. స్థానిక సంఘాన్ని చూస్తారు, పై విచారణ చేస్తారు, మేపుతారు. Look at the first one again. మళ్ళా మొట్టమొదటి చూడండి, సువార్థికులు, Evangelists. సువార్థికులు. Their area is all the sinners. ఇప్పుడు వాళ్ళ యొక్క పొలం ఏంటంటే పాపులందరూ వాళ్ళ పొలమే. And then the pastor teachers, ఇప్పుడు కాపర్లను ఉపదేశకులు, they're all the believers. విశ్వాసులందరూ వాళ్ళ పొలం. And the elders or the overseers, ఇప్పుడు పై విచారకులు, పెద్దలు, they're the local assembly. వారు స్థానిక సంఘం. Evangelists, theirs is the largest field. ఇప్పుడు సువార్థికుల పొలం చాలా పెద్దది, ప్రపంచమంతా వాళ్ళదే. And the pastor teachers are smaller than that. ఇప్పుడు ఉపదేశకులైన కాపర్లు వాళ్ళకంటే కొంచెం చిన్నది, విశ్వాసులందరూ వాళ్ళ యొక్క పొలం. And the overseers is the smallest one, that is the local assembly. ఇప్పుడు పై విచారకులు లేదా పెద్దలు మరీ చిన్నది, స్థానిక సంఘము. But one thing we have to remember, ఒకటి గుర్తెట్టుకోవాలి, as the size of the realm decreases, the burden increases.
ఇప్పుడు పని యొక్క పరిధి తగ్గే కొలిది కూడా భారం పెరిగిద్దంటండి. Being an elder is very difficult. స్థానిక సంఘంలో పెద్దగా ఉండడం చాలా కష్టం. I remember what a brother told me. ఒకసారి ఒక సహోదరుడు ఇలా చెప్పాడంటే, He was working in a company. ఒక కంపెనీలో పనిచేస్తాడంట ఆయన. He had about 5,000 people under him. ఆయన కింద కంపెనీ మరి సీఈఓగా ఉన్నాడు కాబట్టి 5,000 మంది He పనిచేస్తారంట. was an elder in a local assembly. అదే ఒక స్థానిక సంఘంలో ఒక ఆయన సంఘ పెద్ద. He said, looking after this 50 people are more difficult than looking after that 5,000 people. ఈ 50 మందిని మేపడం కంటే నా కింద పనిచేసే 5,000 మందిని చూడడం చాలా సులువు అన్నాడంట ఆయన. ఈ 50 మంది చాలా కష్టంగా మేపాల్సి వస్తుంది అన్నాడంట. Okay, keep this in your mind. మనసులో పెట్టుకోండి. When you come to the Old Testament, పాత నిబంధనకు రండి. ఇప్పుడు if you look at the Levites, లేవీలు చూడండి. లేవీల్ని they were the ones who did the work in the tabernacle. ప్రత్యక్షపు గుడారపు పరిచర్యలో వాళ్ళకి దేవుడు పనిచ్చాడు. Levites were divided into 3. లేవీల్ని 3 భాగాలు చేశాడు దేవుడు. Remember? తెలుసు కదా మీకు? చెప్తారా మరి? కహాతీలు, మెరారీలు, గెర్షోనీలు. ఆర్డర్లో చెప్పండి, మధ్యలోంచి మొదలెట్టాను నేను. Gershonites, గెర్షోనీలు, Kehathites, కహాతీలు, and Merarites. మెరారీలు. What were their duties? వాళ్ళు ఏ పని చేసేవాళ్ళు? We won't read it. అని చదవలేం, కానీ మీరు ఇంటికి చదువుకోండి. I will just mention that. చెప్తాను మీకు. Gershonites. గెర్షోనీలు. You can write down Numbers chapter 3, సంఖ్యాకాండం 3వ అధ్యాయం verses 25 and 26. 25, 26 వచనాలు. Chapter 4, 4వ అధ్యాయము verses 24 to 26. 24 నుంచి 26 వరకు. If you read that portion, ఆ భాగాన్ని మీరు చదివితే their duty was to carry all the cloth items of the tabernacle. ప్రత్యక్ష గుడారము మరలా దాన్ని అన్ప్యాక్ చేసినప్పుడు, అంటే దాన్ని మరలా మూట కట్టినప్పుడు ఈ యొక్క వస్త్ర సంబంధమైనవన్నీ వాళ్ళు మోసేవారు అనమాట. Cloth items. తెరలో Cloth items means what all are there? వస్త్ర సంబంధమైనవి ఏముంటాయి ప్రత్యక్ష గుడారానికి? The curtains are there, veil is there. తర్వాత అడ్డ తెరలు, అన్ని తెరలు. There are quite a lot of things. అవన్నీ కూడా వస్త్రాలకు సంబంధించినవన్నీ తెరలు లాంటివన్నీ వాళ్ళు మోసేవారు. If you take them and spread it on the floor, ఒకవేళ ఆ తెరలన్నీ ఇలా ఇప్పి ఇలా పరిచారు అనుకోండి, on the curtains and all the veil and all that, if you spread it on the floor, అవి ఒకవేళ అన్ని పరిచి భూమి పెడితే it covers quite a lot of place. చాలా ఎక్కువ దూరం కవర్ చేసేస్తాయి అన్నమాట భూమిని. It was the Gershonites who carried that. అలాంటి విస్తృతమైన వాటిని ఎవరు మోసేవారు? గెర్షోనీలు మోసేవారు. Then Kohathites. ఇప్పుడు కహాతీలు. Numbers 3, సంఖ్యాకాండం 3వ అధ్యాయం verses 30 and 31. 30, 31. Chapter 4, 4వ అధ్యాయం 15 to 20. 15 నుంచి 20. What did they carry? వాళ్ళు ఏం మోసేవారు? They carried the furniture in the tent. ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క వస్తువులు అంటే సామాగ్రి మోసేవారండి. సామాగ్రి దిమ్మలో. You think about the candlestick. వస్తువులు అంటే దీపవృక్షము. Think about the table. బల్ల, సన్నిధి రొట్టెల బల్ల. Ark of the Covenant. ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉన్న మందసము. All made with gold, you know. అన్ని బంగారంతో చేసినవి మోసేవారంటే వీళ్ళు. అంతా బంగారమే. All speaks about the glories of Jesus. దేవుని మహిమ, దేవుని ప్రభావాన్ని చూపించేవి అవన్నీ. Very precious, valuable. చాలా విలువైనవి, చాలా ప్రశస్తమైనవి. Kohathites were given these duties. అవి కహాతీలు మోసేవారంట. They carried it on their shoulder. వాళ్ళు భుజాల మీద మోసేవారంట. Then you have the Merarites. ఇప్పుడు మెరారీలు వచ్చారు. Numbers 4, 29 to 32. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 29 నుంచి 32 వరకు. What did they carry? వాళ్ళేం మోసేవారు? All heavy things. చాలా బరువైనవి. The wooden planks, the board, you know. చూడండి, అక్కడ
చెక్క పలకలు ఉండేవి కదండి, Pillars were there. ఆ యొక్క దిమ్మలు ఉండేవి, And the pillars had its, sockets. సాకెట్స్. ఆ యొక్క స్తంభాలు వాటి యొక్క దిమ్మలు It's very heavy. అవో బరువైనవి అనమాట. They carried it, Merarites. ఆ బరువైనవి అన్నీ కూడా ఈ మెరారీలు మోసేవారు. They were given cart and all that to pull it. వాళ్ళకి బళ్ళ మీద వేసుకొచ్చేవారు, అవన్నీ బళ్ళ మీద వేసుకుని మోసుకురావాలి. Otherwise, you cannot carry the pillar and all. No? అవన్నీ మొయ్యలేరు కదా, దిమ్మలు, ఆ ఇత్తడి దిమ్మలు, లేకపోతే అవన్నీ. Among them, which is the very heaviest or hardest duty? ఇప్పుడు ఈ ముగ్గురులో బరువైంది ఎవరిది చెప్పండి, కష్టమైన పని ఎవరిది? Merarites. మెరారీలు. You know the meaning of Merari? మెరారీ అంటే అర్థం ఏంటో తెలుసు నీకు? Myrrh, Mary, all that comes along with that word. Mara, Merarites. Mara is? Mara also. మారంటే మా వాళ్ళు చెప్పేస్తారండి. If I say Mara, they will know the meaning. Definitely. What is the meaning? చెప్పండి ఇప్పుడు. Bitter. చేదు. Their work was bitter. వాళ్ళ పని చాలా చేదైన పని అంటే బరువైంది కదా, మరి మొయ్యలకు మోస్తారు. So there was a division of labor among the Levites. లేవీల్లోనే పనిని పంచి ఇచ్చాడు దేవుడు. How many groups? ఎన్ని గ్రూపులు ఉన్నాయండి? 3 3. groups. Here we found 3 groups. ఇక్కడ 3 కనబడ్డాయా? కనబడ్డాయి కదండి. Who are they? ఎవరాళ్ళు? సువార్థికులు, కాపర్లైన ఉపదేశకులు, అధ్యక్షులు. Now, can you compare this 3 and the other 3? ఇప్పుడు ఈ 3 ఆ 3 వాటితో పోల్చగలమా? Help me, try to do that. కలిపేయండి. Gershonites' work, it represents who? చూడండి, గెర్షోనీలు ఎవరి పని? సువార్థికులు. ఎక్కువ లార్జ్ ఫీలింగ్ కదా, ఎక్కువ పెద్ద పరిధి కదా సువార్థికుల పని. Now, you are preaching or I am preaching? ఆయన బోధిస్తాను, నేను బోధిస్తాను అడుగుతున్నాను నేను. Okay, you understood? అర్థమైంది కదా? Not what I said now. All right. See, think about the Gershonites. Their ministry, equals the ministry of the evangelist. ఇప్పుడు గెర్షోనీలు సువార్థికుల పరిచర్యతో వారిని కలపొచ్చు. All that curtains and everything spoke about the glories of Jesus, no doubt. ఆ యొక్క తెరలు, ఆ యొక్క అన్నీ కూడా యేసుప్రభు మహిమను చూపించేవి కూడా, అవి కూడాను. So the evangelist also says the same thing, presents the Savior to others. సువార్థికుడు కూడా యేసుప్రభు యొక్క మహిమలే ఆ సువార్తలో ప్రజలకు చెప్తాడు. But at the same time, as they keep moving from person to person, sharing the gospel, sometimes it may not be as heavy as the other ones. ఇప్పుడు ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి సువార్త చెప్తున్నప్పుడు మిగతా వాళ్ళు చేసే అంత బరువైన పరిచర్య అది కాకపోవచ్చు. Carrying the clothes is not that heavy. బట్టలు, వస్త్రాలకు సంబంధించిన మోయడం అంత బరువైనవి కావు. Doesn't mean that evangelism is easy work. ఇప్పుడు సువార్థికుని పని అందరికంటే సులువైందని మీరు అనుకోవద్దే. Every ministry has its burden, no doubt. ప్రతి పరిచర్య దానికి ఉండే బాధలు, సాధకాలు దానికి ఉంటాయి. I'm not telling that this is easy. ఇది చాలా సులువైంది, మీరు అందరూ ఇదే చేయాలని అంటలేదు. I'm just telling the general character of this ministry. కానీ ఈ పరిచర్యలో ఉన్న సహజ సిద్ధమైన ఒక స్వభావాన్ని మీకు And చెప్తున్నాను. as I mentioned, if you spread the cloth on the floor, it covers the maximum area. అది మనం పరిచినప్పుడు చాలా ప్రాంతాన్ని అది ఏం చేస్తుందంటే ఆక్రమిస్తుంది. Somewhat 27,000 square feet or something. I don't exactly remember. 27,000 అడుగులు దూరం ఆ క్లోత్లన్నీ పరిస్థితి వస్తుంది. That's quite a lot. చాలా పెద్ద Widest ministry. అది చాలా విస్తృతమైన విశాలమైన పరిచర్య. And then think about the Kohathites. ఇప్పుడు కహాతీయులను ఆలోచించండి. Can compare that with which ministry? దాన్ని ఏ పరిచర్యతో చెప్పొచ్చు మనం? Yeah. అధ్యక్షులు, pastor teachers. కాపరులైన ఉపదేశకులు. As I mentioned, the Kohathites, they carry the precious things in that tent. ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ప్రశస్తమైన వాటిని వారు మోస్తూ ఉంటారు. So this pastor teachers, they share the precious truths about the Lord Jesus to the believers and establish them in the faith. వారు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గురించిన ఉన్నతమైన సత్యాలు వారు ప్రజలకు బోధించి వారిని ప్రభువులోనికి నడిపించి స్వారూప్యానికి తీసుకొస్తారు. And then you have the Merarites. అప్పుడు మెరారీలు వచ్చారు. Then we have the ministry of the overseers. ఇప్పుడు
పై విచారకుల యొక్క పరిచర్య లేదా పెద్దల పరిచర్య అది. As I mentioned, that those are the elders itself. వాళ్ళు ఎవరో కాదు, పెద్దలే. Eldership ministry, it's mostly very bitter, very difficult. సంఘ పెద్దలుగా ఉండడం అనేది చాలా చేదైందంట, అంతేకాకుండా చాలా కష్టమైంది But కూడా. just as the support was given to them by giving them cart and all that in the ministry of the elders, well, the Lord supports them, gives them necessary grace to go forward. ఇప్పుడు వారు మెరారీలకి ఆ మోయడానికి ఎలాగైతే బళ్ళు ఇచ్చారో కొంత సహాయకరంగా ప్రభు వాళ్ళకి సహాయం ఇస్తాడు, వారిని కాపాడుతాడు, వారిని నడిపిస్తాడు. Now, you have any questions to ask in connection with what I mentioned now? చెప్పండి బాబు. ఇప్పుడు ఇంకా మనకి 10 నిమిషాలు ఉంది. Class is still ఇప్పుడు 5 o'clock. ఇప్పుడు ఇప్పుడు వస్తే మీకు చాలా సందేహాలు. వీటిలో ఏవైనా సందేహాలు ఉన్నాయమ్మా? I think some questions can come from ఇప్పుడు what I రావచ్చు mentioned మీకు కొన్ని here. ప్రశ్నలు. అసలైన ప్రశ్నలు అడగండి. Because that question hour we did not take completely. సరైన క్వశ్చన్ అవర్ మనం పూర్తిగా అవ్వలేదు కాబట్టి ఇప్పుడు వస్తాయి మీకు. అడగండి త్వరగా, అసలైన ప్రశ్నలు అడగండి. Yeah, I'm definitely sure there are questions to come from this. I have a question. Yeah, of course you can ask. What about this, deaconess? What is their ministry? Specify their ministry in the local assembly. I think I had mentioned that. It is ministry to women. When I say ministry, not necessarily preaching and teaching. Helping women in other ways. And children. Men may not be able to look after children and all that. Women are specially gifted for that. So they can do that. Even women and children, they can help in teaching also. Even men, they can help in teaching personally. Just like Aquila and Priscilla. Priscilla is also there. Taught Apollos. So in that way, they can help in that also. And hospitality, it is their area. Okay. And even in visiting and all that, they can help. If it is sisters, a sister is not well, they can go and speak to them, especially in their difficulties. Sisters may be able to share with sisters in a better way. So women has a ministry in the local assembly. స్థానిక సంఘములో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, స్త్రీల యొక్క పరిచారకుల యొక్క పాత్ర ఏంటి అంటే, వారు స్థానిక సంఘములో చిన్నపిల్లలకు పరిచర్య చేయొచ్చు. స్త్రీల మధ్య వారికి ఏమైనా అవసరతలు ఉంటే వాళ్ళు చూడొచ్చు. అంటే సంఘంలో నిలబడి బోధించడం లేదంటే వారికి ఉపదేశించడం కాదు, కానీ తర్వాత ఎవరికైనా ఒంట్లో బాగపోతే స్త్రీలు వెళ్ళి ఆ స్త్రీలతో వెళ్ళి వారిని దర్శించవచ్చు. తర్వాత అకులా ప్రిస్కిల్లా ఎలాగైతే ఒక అపుల్లోను ఇంట్లో చేర్చుకుని వాళ్ళిద్దరూ కలిసి వారికి బోధించారు, ఎవరికి అకులా ప్రిస్కిల్లకు దేవుని మార్గమును స్పష్టంగా ఉపదేశించాడో అలాగా 1-to-1 టీచింగ్ కూడా వాళ్ళు చేయొచ్చని ఇంతవరకు చెప్పారు. Yeah, please. Women. You asked 2 questions, right? 2 questions. You can just translate that. ఇప్పుడు పరిచారకులు అనేవాళ్ళు మరి మెటీరియల్ మ్యాటర్స్ వాళ్ళు చేయాలి కాబట్టి స్త్రీలు కూడా డబ్బును మనము హ్యాండిల్ చేయవచ్చా, లేదా స్త్రీలు కూడా సంఘాన్ని నడిపించవచ్చా అనేది ప్రశ్న. You see, women cannot lead the assembly, local assembly, and women cannot teach the local assembly. స్త్రీలు స్థానిక సంఘాన్ని నడిపించకూడదు, అదేవిధంగా స్థానిక సంఘంలో వారు బోధించకూడదు. In 1 Timothy chapter 2, we see that very clearly. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా అది రాయబడిందండి. Verse 12 says, I suffer not a woman to teach, nor to usurp authority over the man, but to be in silence. Well, స్త్రీలు మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. So those 2 things are included then. Can't teach and she can't lead. ఆమె బోధించకూడదు, సంఘాన్ని నడిపించకూడదు. One thing we have to clearly understand, it is about the gatherings of the assembly. స్థానిక సంఘ కూడికలలో
స్థానిక సంఘ కూడికలలో. It doesn't mean that a brother, needed instruction and she cannot tell that personally. ఒకవేళ ఎవరైనా సహోదరుడికి వ్యక్తిగతంగా ఇంట్లో ఒక మాట చెప్పడానికి ఆమెకు అర్హత లేదని దాని ఉద్దేశం కాదు. So we are not telling about personal ministry. వ్యక్తిగతంగా వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వచ్చు ఇంట్లో వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు. In the gathering of the assembly where men, women, children, elders, deacons, all are present, women have no right to lead or teach in that gathering. పురుషులు, పెద్దలు, పిల్లలు, స్త్రీలు, పరిచారకులు వీళ్ళందరూ కూడి ఉన్న సంఘముగా ఉన్నప్పుడు స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ మాట్లాడుటగానో ఉపదేశించుటగానో ఆమెకు అధికారం లేదు అని చెప్పబడింది. Sorry? In women meetings? Yeah. Women gatherings. Next question. Okay. No, let me. What is that? Your question? One is answered. Another one is. The other one I will come. About About this, it's clear. Yeah. See, brother, just be very careful, clear about that. When we say the assembly gatherings, it's not about the sisters meeting. సంఘ కూడికలు అన్నప్పుడు అది స్త్రీల కూడిక అందులోకి రాదు. Sisters meeting is not an assembly meeting. సంఘ కూడికలో స్త్రీల కూడిక లేదు. Sisters meeting is sisters meeting. స్త్రీల కూడికలు స్త్రీల కూడికే. Is that clear? అర్థమైందా? అది వేరే సంగతి. If you want to discuss that more in detail or something, I think tomorrow, day after tomorrow and all that you may get time. ఇంకా వరుస పెట్టి వచ్చేయాలంటే రేపు చెప్తాను మీ గొడవ. Yeah. Now, brother asked another question. ఆయన అడిగిన ప్రశ్నలో ఒకటి క్లియర్ అయింది. రెండోది. And that question was whether a woman, help in the material matters like handling the cash, handling the money. Because you have told that deacons can handle the money. Deacons, the work of deacons, yeah. they handle the money. Yeah. When they are that's the women are related. You translate. I will translate. Tell me. I told something. ఇప్పుడు సహోదరుడు స్త్రీలు అంటే పరిచారకురాండ్రైన స్త్రీలు మనీని వారు హ్యాండిల్ చేయొచ్చా? See, the answer I give is this. నేను చెప్పే ఒక జవాబు ఏంటంటే handling money is not leading or teaching. డబ్బును ఒకళ్ళు అదే హ్యాండిల్ చేయడం అనేది బోధించడం నడిపించడం ఏం కాదు కదా. Bible clearly tells that she cannot teach and she cannot lead. ఆమె బోధించకూడదు, నడిపించకూడదు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. Handling cash doesn't come under that. డబ్బును పొదుపు చేయడం అనేది దాంట్లోకి రాదు. But what I would say practically is this. కానీ నేను చెప్పేది ఆచరణాత్మకంగా ఏంటంటే doctrinally speaking, the scripture doesn't deny that. సిద్ధాంతపరంగా మాట్లాడితే దానికి అంత ప్రాబ్లం ఏమి కాదు. But as it has many, involvements practically, it is better if there is a man to handle it, let that man do that first. ఒకవేళ అక్కడ ఏమైనా పురుషుడు ఉంటే ఆ పురుషుడు చేయడమే మంచిది. 1 or 2. The reason also I said. కారణం కూడా చెప్పాను. You didn't listen to that. I didn't listen. What I said is, if the man is there because of various involvement, money is not simply keeping and giving personally. You may have to go to some people, you may have to deal with certain people. So because of such practical things, it's better if men do it. ఈ యొక్క డబ్బు వ్యవహారాల్లో చాలామందికి ఇవ్వడం, పురుషులను కలవడం, వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడడం, ఇవన్నీ చాలా వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యవహారాలను చక్కబెట్టాలంటే ఒక స్త్రీకి సాధ్యం కాదు కాబట్టి పురుషులు దాన్ని కలిగి ఉండడం అనేది మంచి సంగతి. Did you get it? Doctrinally, yes, she can. But practically, I feel that it is better if men handle, if men are there. పురుషులు ఉన్నప్పుడు దాన్ని పురుషులే కొనసాగించడం అనేది శ్రేష్టమైన సంగతి అని సిద్ధాంతపరంగా ఒక అభ్యంతరం లేకపోయినప్పటికీ పురుషులే దాన్ని కొనసాగించడం మంచిది అనేది ఉద్దేశం. అనదర్ క్వశ్చన్, సింగిల్ ఆర్ ప్లూరల్ కీపింగ్ ద మనీ మ్యాటర్స్? Money matters, we will come to it later. ఒకళ్ళు ఉంచాలా లేకపోతే ఎక్కువ మంది ఉంచాలా రేపు పొద్దున్న చూద్దామంటున్నారు. You were asking that question, no? Yes, I was. Nobody asked, so. మీరు అడగలేదు కాబట్టి జవాబు రాలేదు. Anything else? రేపు చెప్తాన్నారు కదా.
Let me make another clarification. ఇంకొక అవగాహన మీకు ఇవ్వాలనుకుంటున్నాను. I said about the evangelist work, సువార్థికుల పరిచర్య చెప్పాను, pastor teachers work, ఉపదేశకులైన లేదా కాపర్లైన ఉపదేశకుల పరిచర్య చెప్పాను, elders work, పెద్దల పరిచర్య చెప్పాను, deacons, deaconesses. పరిచారకులు పరిచారక రాండ్రు పరిచర్య చెప్పాను. Of course, deaconesses ministry is separate. There are certain things banned for her. పరిచారకులు అంటే స్త్రీలకి కొన్ని పరిచర్యలు గ్రంథంలో వారికి నిషేధించబడ్డాయి. But others in the explanation don't think that this evangelists have no duty, they cannot teach or anything. ఇప్పుడు సువార్థికుల పరిచర్య సువార్త చేయడం అని చెప్పాను కాబట్టి వాళ్ళు ఇంకేం బోధించకూడదని అర్థం కాదు. If there is a necessity, they can do that. ఏదైనా అవసరత ఉంటే వాళ్ళు కూడా చేయొచ్చు. But what I mentioned is evangelist, as an evangelist, his duty is evangelism. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే అతనికి ఇవ్వబడిన ప్రాథమికమైన వరం ప్రభావవంతంగా పనిచేసే వరం సువార్థీకరణ. Similarly, pastor teachers. అదేవిధంగా ఉపదేశకులైన కాపర్లైన ఉపదేశకులు. Their teaching is especially, the doctrinal matters and strengthening the believers. లేఖనాలని లోతుగా పరిశీలించడం, బోధించడం, సిద్ధాంతపరమైన విషయాలు బోధించడం వాళ్ళ యొక్క పని. That doesn't mean that they have nothing to do with evangelism. అంటే ఇంకా వాళ్ళు ఏం సువార్త చెప్పరు, ఈ పని చేస్తారని ఉద్దేశం కదా, అది కూడా చేస్తారు. As a pastor teachers, this is the main realm that they have. కానీ సువార్థికులు పరిచర్య చేసినప్పటికీ కాపర్లైన ఉపదేశకులుగా వాళ్ళ యొక్క నిపుణత దీంట్లో ఉంటుంది. What I said is, because of these descriptions, don't think that these are all watertight compartments. ఇవి నేను ఇలా చెప్పాను కాబట్టి ఆ గీతలు గీసేసి అందులో పెట్టేయకూడదు మీరు అందరూ. నేను Any other question? ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి? The main thing that we are going to see is the administration of the local assembly. స్థానిక సంఘం యొక్క నిర్వహణ అనేది మనం చూడబోతున్నారు రేపటి నుంచి. So we will be mainly from here onwards, we will be mainly focusing on elders duty. ఇప్పటి నుంచి మిగతా 2 రోజులు కూడా పెద్దలు అనే దాని మీద మన యొక్క పూర్తి కేంద్రీకృత ఉంటుంది అన్నమాట. In today's 4 sessions we were looking at the introductory plus certain important things. ఈ దినాన్న 4 సెషన్స్ కూడా పరిచయము మరి కొన్ని దానికి సంబంధించిన అంశాలు జస్ట్ అలా మనం చూసాం. Certain basic things we were presenting. ప్రాథమికమైన అంశాలు ఇప్పటి వరకు మనం చూసామండి. Now going forward we will be looking at the elders ministry in the local assembly. ఇంకా రానున్న దినాల్లో స్థానిక సంఘములో పెద్దల యొక్క పరిపాలన పరిచర్య. As we have mentioned, it is the elders which are given the duty of looking after the flock. స్థానిక సంఘాన్ని పరిపాలించడానికి అధికారం ఇవ్వబడిన వారు పెద్దలు. That doesn't mean that others have no responsibility at all. ఇతరులకు ఏ విధమైన పాలు లేదు అని భావన కాదు. But the main stewardship given in connection with the flock are the elders. కానీ స్థానిక సంఘం యొక్క మంద మీద ప్రధానమైన గృహ నిర్వాహకత్వం బాధ్యత పెద్దలకే ఇవ్వబడింది. So we will be focusing on that from now on. ఇప్పటి నుంచి ఇంకా దాన్నే మనము చూడబోతున్నాం రేపటి నుంచి. But as an introduction to that, దానికి పరిచయ వాక్కులుగా about that elders, let me tell you one thing. పెద్దల గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. In the New Testament, the term elders comes first in chapter 11 of Acts. అపోస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయంలో పెద్దలు అనే మాట మొట్టమొదటిసారి అపోస్తల కార్యాల 11వ అధ్యాయంలో కనబడుతుంది. You can just see that Acts 11. 11వ అధ్యాయం కండి, అక్కడ పెద్దలను అపోస్తులను అన్న మాట ఉంటుంది అనమాట. Towards the end of it, పెద్దలకును అపోస్తులకును తోచేను అన్న మాట ఉంటుంది. it's not that. Acts of Apostles chapter 11. Can somebody find it? Verse 30. Yeah, this is the first place you have the word elders occurring. అలాగ చేసి బర్నబా సౌలును వారి చేత పెద్దల యొద్దకు పంపిరి అని మాట చూస్తాం. Assembly started when? అసెంబ్లీ ఎప్పుడు ప్రారంభించబడింది? Chapter 2 of Acts. 2 అపోస్తల కార్యాలు. Now few years have passed. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత In chapter 6 we see the deacons appointed. 6వ అధ్యాయంలో అక్కడ
పరిచారకులు మనం చూస్తాం. When the elders came to being, we do not know. పెద్దలు ఎప్పుడు వచ్చారనేది మనకి రాయబడలేదు, But కానీ their first mention is this, chapter 11, verse 30. 11వ అధ్యాయం 30వ వచనంలో మొట్టమొదటిసారి వారి యొక్క ప్రస్తావన కనబడింది. So assembly started first. అసెంబ్లీ ఆరంభించబడింది ముందు. Then all these officials, all these ministries came up. ఆ తర్వాత ఈ పరిచర్యలన్నీ బయటకు వచ్చాయి. That order teaches us one important thing. ఇప్పుడు ఈ పద్ధతి మనకు ఒక ప్రాముఖ్యమైన సంగతిని బోధిస్తుంది. Elders do not, the assembly do not exist for the good of the elders, but the elders exist for the good of the assembly. ఇప్పుడు సంఘాలు పెద్దల యొక్క మేలు కొరకు స్థాపించబడలేదు, పెద్దలు సంఘముల యొక్క మేలు కొరకు స్థాపించబడ్డారు. Did you understand what I said? నేను చెప్పింది అర్థమైంది కదా మీకు? In chapter 2, we see the assembly started. 2వ అధ్యాయంలో సంఘ ఆరంభం చూస్తాం. Well, there itself the Lord was not appointing, or the other apostles were not appointing the deacons and the elders. అపోస్తలులు అప్పుడే పెద్దల్ని లేకపోతే పరిచారకులను నియమించలేదు. When the necessity came up, well, they were ordained. ఎప్పుడైతే అవసరత కనబడిందో ఆ అవసరతకు అనుకూలంగా వీళ్ళందరూ నియమించబడ్డారు. That shows that the assembly is not for the need of the eldership, but the elders exist for the good of the assembly. ఇప్పుడు పెద్దల యొక్క మేలు కొరకు కాదు సంఘాల యొక్క మేలు కొరకే పెద్దలు. I hope it is clear. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. Now, though the elders of the local assembly are mentioned for the first time in chapter 11 of Acts, 11వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో సంఘ పెద్దలు మొట్టమొదటిసారి రాయబడినప్పటికీ this term elders did not originate in a vacuum without any background. ఏ విధమైన నేపథ్యం లేకుండా అలాగ గాల్లోంచి ఈ యొక్క పదాలు రాలేదు. In the Jewish background, elders were there. యూదుల యొక్క నేపథ్యంలో పెద్దలు ఉన్నారు. In the society, they had elders. In the Old Testament, we have references to that. పాత నిబంధనలో కూడా యూదా మత సంబంధమైన వాళ్ళ యొక్క కమ్యూనిటీ అంటారనమాట, వాళ్ళ యొక్క సొసైటీ. Matured people in an area, they were called as the elders. అనుభవం కలిగిన వారిని, వయసు కలిగిన వారిని వారు పెద్దలుగా భావించేవారు. I'm not going to the references, we don't have time now. నేను ఆ యొక్క వచనాల దగ్గరికి వెళ్ళట్లేదు. And this eldership among the Israelites, they might have learned it from the Egyptians. ఇప్పుడు ఈ పెద్దలు అనే ఈ యొక్క అంశాన్ని ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉండగా అక్కడి నుంచి వాళ్ళు నేర్చుకుని ఉంటారు. Can you just turn to Genesis 57, chapter 50 and verse 7? ఆదికాండము 50వ అధ్యాయము 7వ వచనం తిప్పుతారా? ఆదికాండము 50వ అధ్యాయము 7వ వచనం. Elders of the land of Egypt. ఐగుప్తు దేశంలో పెద్దలందరూ ఫరో ఇంటి పెద్దలందరూ అన్న మాట రాయబడింది. So in Egypt also, in the society, they had elders. ఐగుప్తు సమాజంలో కూడా వారికి పెద్దలు ఉండేవారు. Those who looked after the people in that area. ఆ ఏరియాలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను వారు సుపరిపాలన చేసేవారు. It's not the church. సంఘమేం కాదండి, It's a general society. అది సమాజమైన ఒక సమాజం, సామాన్యమైన సమాజం. Israel was then in Egypt, isn't it? ఇశ్రాయేలీలు అప్పుడు ఐగుప్తులో ఉన్నారు. So when they came to their land, వారు స్వదేశానికి వచ్చినప్పుడు they also had elders among them. వారికి కూడా పెద్దలు వారు నియమించుకున్నారు. In the Old Testament, there are many references to elders. పాత నిబంధనలో ఈ పెద్దల గురించి చాలా వచనాలు They ఉటంకించబడ్డాయి. were the ones who looked after the society. ఆ సమాజాన్ని వారు చూసేవారు, బాగుగా పాలించేవారు. Now when the church began, ఇప్పుడు సంఘ ఆరంభంలో well, that term has come to the church also. అదే పదము సంఘానికి కూడా ఆపాదించబడింది. Another thing we understand is this. మరొక సంగతి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, For the Grecians, గ్రీకు వారు, they also were very familiar with this word overseers. ఈ యొక్క పై విచారకులు అనే పదానికి వాళ్ళు కూడా సుపరిచితులంట. They had overseers in their society also. వారి యొక్క సమాజంలో కూడా వారికి పై విచారకులు ఉన్నారంట, గ్రీకు సమాజం వారికి. For Israelites and the Grecians, well, this term was very familiar. ఐగుప్తీయులకు కానీ ఇశ్రాయేలుకి కానీ గ్రీకు వారికి కానీ పెద్దలనే పదము చాలా సామాన్యమైంది. But when we study into this topic of the elders or overseers of the assembly, ఇప్పుడు స్థానిక సంఘము కొన్న పెద్దలు అనే అంశాన్ని మనం ధ్యానించినప్పుడు, though the term is the same, their ministry and their position and all that are totally different from what we have in the Jewish society and in the Grecian society.
పదం ఒకటే, వాళ్ళు పెద్దలే అంటున్నారు, వీళ్ళు పెద్దలే అంటున్నారు, వీళ్ళు పెద్దలు అంటున్నారు. కానీ స్థానిక సంఘమునకు పెద్దలు అనే పదము, దాని యొక్క పని, దాని యొక్క పరిచర్య, దాని యొక్క విలువ గ్రీకు దేశంలో ఉన్న పెద్దలకు, ఐగుప్తు దేశంలో ఉన్న పెద్దలకు, యోధావారికి ఉన్న పెద్దలకు చాలా వ్యత్యాసంతో కూడిన పని. What is the difference? What are the duties? God willing, we will see tomorrow. అసలు వారి పనులేంటి, వారికి వీరికి ఉన్న వ్యత్యాసం ఏంటి, వారు ఏమి చేయాలన్న విషయాలు రేపటి నుంచి మనం చూడబోతున్నాం. I hope that these introductory things that we saw this 4 hours would lay a good foundation for us. ఈ యొక్క ఆరంభంలో పరిచయ వాక్కులుగా చెప్పబడిన ఈ మాటలు రేపు ఎల్లుండ జరిగే తరగతులకు ఒక మంచి పునాది వేశాయని నేను నమ్ముతున్నాను. When you come tomorrow, రేపు వచ్చినప్పుడు come with certain questions. కొన్ని ప్రశ్నలతో రండి. Even the questions that comes from today's teaching you can ask tomorrow also. ఈ రోజు వచ్చిన బోధలోంచి అయినా మీ క్వశ్చన్స్ వచ్చినా రేపు అడగండి. I am not telling that I am going to answer all your questions. మీ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్తానని నేనేం చెప్పట్లేదు. There may be certain things which I do not know. నాకు కూడా కొన్ని సంగతి తెలవు. But if I do not know, I will just say I don't know. నాకు తెలియలేదు అనుకోండి, తెలియదయ్యా అని చెప్పేస్తాను మీకు. Whatever I know, and whatever way I can help, I will try to do that. నాకు తెలిసినవి మీకు చెప్పదగినవన్నీ నేను చెప్తాను. May God bless us. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రశ్నలతో రమ్మన్నారు కాబట్టి ఏ ప్రశ్నలు రాకపోతే రాకుండా మానేయకండి.